ఈరోజు రీజనింగ్లోని టాపిక్ బ్లడ్ రిలేషన్స్. బ్లడ్ రిలేషన్స్లో మనం మొదటిగా మన గురించి అంటే మనకున్న బ్లడ్ రిలేషన్స్, వాటి యొక్క టర్మినాలజీ, అవి ఎలా యూజ్ చేయాలి అనే వాటి మీద ఈరోజు మనము కొంచెం డిస్కస్ చేద్దాం. మొదటిగా ఇక్కడ ఏం డిస్కస్ చేసినప్పుడు ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేయాలి. అంటే ఇప్పుడు నేను, నా తండ్రి, నా తల్లి, నా తమ్ముడు, నా కొడుకు, అంటే ఇక్కడ ప్రతిదీ నా అనే దాంతో మనం చెక్ చేసుకున్నట్టయితే మనకి ఎగ్జామ్లో కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో మనం కూడా చాలా ఈజీగా సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం డిస్కస్ చేసే దాంట్లో మనకి రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వచ్చేసి జనరేషన్స్, అంటే నేను, నా తండ్రి, తాత, ముత్తాత, అలా, లేకపోతే కొడుకు, మనవడు, అలా. అంటే ఇక్కడ మనం జనరేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం ఎగ్జామ్లో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనకి ఎన్ని రకాల మనకి బ్లడ్ రిలేషన్స్ ఉంటాయి మనం చూద్దాము. మొదటిగా మనము పేరెంట్స్ చూద్దాం. సో మనకి ఫాదర్ అంటే తండ్రిని, మదర్ అంటే తల్లి. అంటే ఎప్పుడన్నా మనము ఫాదర్ నుంచి అయితే మనం దాన్ని ఇంగ్లీష్లో పెటర్నల్ అంటాము. సో మనకి ఫాదర్ నుంచి అయితే ఫాదర్ వైపు నుంచి మనము పెటర్నల్ అనే వర్డ్ యూస్ చేస్తామన్నమాట. అదే మనకు మదర్ నుంచి అయితే మనము మెటర్నల్ అనే వర్డ్ యూస్ చేస్తాము. సో ఫాదర్ నుంచి పెటర్నల్ అని, మదర్ నుంచి అయితే మెటర్నల్ అంటాను. ఉదాహరణకి మై మదర్స్ ఫాదర్ అని అనుకోండి, అంటే మా తల్లి వాళ్ళ తండ్రి అన్నాం అనుకోండి, మనము ఇంగ్లీష్లో దాన్ని మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటాము. అదే ఒకవేళ తండ్రి వాళ్ళ తండ్రి అనుకున్నాం అనుకోండి, మనం దాన్ని పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అని మనము యూస్ చేస్తాం. అంటే ఇక్కడ మనము మెటర్నల్ అనేది, పెటర్నల్ అంటే తండ్రి వైపు నుంచి, మెటర్నల్ అంటే మదర్ వైపు నుంచి, అంటే తల్లి వైపు నుంచి మనము ఆలోచించాలి. తర్వాత మనకి గ్రాండ్ ఫాదర్ అంటే మనకి ముత్తాత. అంటే ఇక్కడ మనకు తండ్రికి తండ్రి కావచ్చు, లేకపోతే తల్లికి తండ్రి కావచ్చు. సో ఎవరైనా సరే మనం ఇక్కడ ముత్తాత అంటాము. సో ఇక్కడ ముత్తాత అంటే మనకు జనరేషన్స్ పరంగా చూసుకున్నట్టయితే మనకి తండ్రి అనేది ఒక జనరేషన్ అవుతుంది, ఇంకా తండ్రి పైన ఉంటారు కాబట్టి మనకి ఇంకో జనరేషన్ అవుతుంది. అలానే తల్లి ఒక జనరేషన్ ఉంటుంది. సో వాళ్ళ పైన కూడా ఇంకో జనరేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ తల్లి వాళ్ళ తండ్రి అని చెప్పొచ్చు. ఇప్పుడు మనకు గ్రాండ్ ఫాదర్ అయిపోయింది. ఇప్పుడు మనకి గ్రాండ్ మదర్ అని అనుకోండి. సో ఇక్కడ గ్రాండ్ మదర్ అంటే కూడా మనకి ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వచ్చేసి తల్లి వాళ్ళ తల్లి యొక్క తల్లి గ్రాండ్ మదర్, అలానే తండ్రి యొక్క తల్లి కూడా మనకి ఇక్కడ గ్రాండ్ మదర్ అని చెప్పుకోవాలి. సో ఇంగ్లీష్లో ఉన్న సౌలభ్యం అదే అనమాట, మనకి తక్కువ వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు మనము బ్రదర్ అంటే సోదరుడు అంటే మనము మన జనరేషన్తో ఇప్పుడు మనం పోల్చుకోవాలి. అంటే సోదరుని మనం ఇప్పుడు మన జనరేషన్తో పోల్చుకోవాలి. అలానే సోదరి అంటే సిస్టర్. సో సిస్టర్ అంటే కూడా మనము మన జనరేషన్తోనే పోల్చుకోవాలి. అంటే వీళ్ళంతా మనకు సోదరుడు, సోదరి, మనము అంతా ఒకే జనరేషన్ కిందనే ఉంటుందన్నమాట. అలానే ఇప్పుడు తండ్రి, తల్లి, అంకుల్, ఆంట్, అంటే వీళ్ళందరూ ఒక జనరేషన్ కిందకి వస్తారు. అలానే గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, వీళ్ళంతా ఒక జనరేషన్ కింద ఉంటారు. సో అలానే ఇప్పుడు సన్ అంటే ఎవరంటే మనకి కుమారుడు కావచ్చు, అంటే కొడుకు లేదా కుమారుడు, ఎవరన్నా మనం సన్ అని అంటాము. అదేవిధంగా డాటర్ అంటే ఇక్కడ మనకి కూతురు, అందరూ తెలుసు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్, చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే కజిన్. అసలు కజిన్స్ అంటే ఎవరు? కజిన్స్ అంటే ఇప్పుడు మన తల్లి వైపు నుంచి కానీ, తండ్రి వైపు నుంచి కానీ ఎవరైతే తోబుట్టువులు ఉంటారో, ఇక్కడ తోబుట్టువులు అంటే ఇక్కడ మన తల్లి లేదా తండ్రి వాళ్ళ తోబుట్టువులు, అంటే వాళ్ళ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్, వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో అందరూ మనకి కజిన్స్ అవుతారు. గుర్తుపెట్టుకోండి. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే ఇప్పుడు నా తండ్రి వాళ్ళ సోదరి యొక్క కొడుకు ఎవరు అంటే కజిన్. అలానే నా తండ్రి యొక్క సోదరుడు అంటే ఇప్పుడు నాకు అంకుల్ అవుతారు, అంకుల్ వాళ్ళ కొడుకు వచ్చేసి కూడా నాకు కజిన్ అవుతారు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తండ్రి యొక్క సోదరులు లేకపోతే తల్లి యొక్క సోదరులు ఎవరంటే అంకుల్స్ అంటారు. అంటే ఇంగ్లీష్లో మనం జనరల్గా వాటిని సింపుల్గా అంకుల్స్ అంటాము. అలానే తల్లి యొక్క సోదరి లేకపోతే తండ్రి యొక్క సోదరి సింపుల్గా మనము ఆంట్స్ అనేస్తాం. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట, చాలా ఇంపార్టెంట్. అంటే దీంట్లో అత్త, పిన్ని అలాంటి వర్డ్స్ మనం ఇక్కడ ఏమి యూస్ చేయము. అందరికీ మనము ఒకటే వర్డ్, అది ఆంట్ అని యూస్ చేస్తాము. అలానే ఇప్పుడు మనము మామయ్య, చిన్నాన్న, పెదనాన్న ఇలాంటి వర్డ్స్ అనమాట, బాబా ఇలాంటి వర్డ్స్ మనం ఇక్కడ ఏమి యూస్ చేయము. ఇక్కడ అంతా వచ్చేసి ఇక్కడ మనకి అంకుల్స్ అని ఉంటుంది అనమాట. సో ఇంగ్లీష్లో అదే ఒక కొంచెం ఈజీనెస్ అనమాట, ఎందుకంటే మనము అందరికీ ఒకటే పేరు పెట్టేస్తాం అనమాట. సో అది అంటే ఇప్పుడు మనం అంకుల్స్ అండ్ ఆన్స్ అంటాము. సో ఇప్పుడు అంకుల్స్ ఎవరు అంటే అంకుల్స్ వచ్చేసి మీ ఫాదర్ కానీ లేకపోతే మదర్ కానీ వాళ్ళ బ్రదర్స్ అంటే వాళ్ళ ఒక సోదరులు మొత్తం మనకి అంకుల్స్ అవుతారు. అలానే ఆన్స్ అంటే ఎవరంటే ఆన్స్ అంటే మనకి ఇక్కడ మన తల్లి వాళ్ళ సోదరి కానీ లేకపోతే మన తండ్రి వాళ్ళ సోదరి కానీ ఎవరైనా కావచ్చు. సో వాళ్ళందరూ మనం ఆంట్ అంటాము. సో ఇప్పుడు మన తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళు సోదరులు లేదా తోబట్టువులు వాళ్ళ పిల్లలంతా మనకి కజిన్స్ అంటారు. సో ఉదాహరణకు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను.
ఇప్పుడు మనకు మన తండ్రి యొక్క సోదరి యొక్క కూతురు ఎవరు అంటారు. సో ఇక్కడ మనం దీన్ని చాలామంది మిస్టేక్తో మనకి డాటర్ ఇన్ లా అంటారు, అది తప్పు. లేకపోతే సిస్టర్ ఇన్ లా అంటారు, సిస్టర్ ఇన్ లా అంటారు. సో అది కూడా మనకి తప్పు అనమాట, అలా అనకూడదు, మనం దాన్ని కజిన్ అనాలి. సో మనం ఇక్కడ కజిన్ అనే వర్డ్ మాత్రమే యూస్ చేయాలి. లేకపోతే ఇప్పుడు తల్లి యొక్క సోదరుడు యొక్క కూతురు ఎవరంటే కూడా మనం ఇక్కడ సిస్టర్ ఇన్ లా అనే వర్డ్ యూస్ చేయకూడదు, వాళ్ళు కూడా మనకి కజిన్స్ అవుతారు. ఇక్కడ సిస్టర్ ఇన్ లా అని ఎప్పుడు వస్తుందంటే మనకు ఇన్ లా అనేది త్రూ మ్యారేజ్ మాత్రమే వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఉదాహరణ చూసుకుందాము, డాటర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, వీళ్ళంతా ఎవరు అంటే మనం ఉదాహరణకి సింపుల్గా చెప్పాలి అంటే, ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఒక వ్యక్తి, అతను వచ్చేసి యు అనుకుందాము, ఒక వ్యక్తి అంటే నువ్వు. ఇప్పుడు మీరు ఎవరైతే నేను పెళ్లి చేసుకుంటారో ఇక్కడ ఈక్వల్ అని పెడుతున్నాను, ఈక్వల్ అంటే దాని సింబల్ వచ్చేసి మ్యారేజ్ అనుకోండి. సో ఇప్పుడు వీళ్ళు ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్టయితే, ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి అనుకోండి, ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నట్టయితే వ్యక్తి వాళ్ళ తండ్రి, సో వ్యక్తి వాళ్ళ ఫాదర్ నీకేమవుతారు అంటే ఫాదర్ ఇన్ లా. అంటే వీళ్ళకి మనకి ఇన్లాస్ అంటే వియ్యంకులు, అంటే వీళ్ళు త్రూ మ్యారేజ్ వీళ్ళందరూ మనకి ఏర్పడుతున్నారు కాబట్టి వీళ్ళని మనం ఇన్లాస్ అనాలి. అంటే ఇక్కడ మీ స్పౌస్ అంటారు. స్పౌస్ అంటే మీ వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, అంటే ఇక్కడ భార్య కావచ్చు లేకపోతే భర్త కావచ్చు, ఇద్దరిని మనం స్పౌస్ అంటాం అనమాట. అంటే స్పౌస్ వాళ్ళ తండ్రి ఎవరంటే ఫాదర్ ఇన్ లా. అలానే స్పౌస్ వాళ్ళ మదర్ ఎవరు అంటారు. సో స్పౌస్ వాళ్ళ మదర్ వచ్చేసి మనకు మదర్ ఇన్ లా. అలానే మనకి స్పౌస్ వాళ్ళ బ్రదర్, అంటే స్పౌస్ వాళ్ళ బ్రదర్ ఎవరు అంటే మనకు మాత్రం బ్రదర్ ఇన్ లా అవుతారు. అలానే స్పౌస్ వాళ్ళ సిస్టర్ ఎవరైతారు మనకి అంటే స్పౌస్ అంటే మనకి భార్య కావచ్చు, భర్త కావచ్చు. సో భార్య కానీ భర్త కానీ వాళ్ళ సిస్టర్ని అంటే వాళ్ళ సోదరిని మనం ఏమంటామంటే మనం ఇక్కడ సిస్టర్ ఇన్ లా అని అంటాము. ఎందుకంటే మనకు త్రూ మ్యారేజ్ అంటే పెళ్లి ద్వారా వీళ్ళంతా మనకి రిలేషన్స్ ఏర్పడుతున్నాయి కాబట్టి ఇన్ లాస్ అంటాము. సో ఈ విధంగా అంటే ఇక్కడ మనకి భార్య కావచ్చు భర్త కావచ్చు వాళ్ళ ఫాదర్ని ఫాదర్ ఇన్ లా అని, లేకపోతే మన స్పౌస్ వాళ్ళ మదర్ని మదర్ ఇన్ లా అని, స్పౌస్ వాళ్ళ బ్రదర్ని బ్రదర్ ఇన్ లా అని, స్పౌస్ వాళ్ళ సిస్టర్ను సిస్టర్ ఇన్ లా అంటాము. సో ఇక్కడ ఇన్ లాస్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి త్రూ మ్యారేజ్ ఏర్పడుతుంది. సో మిగతా వాళ్ళందరూ మనకి కజిన్స్ అవుతారు, అంటే మన జనరేషన్లో ఉన్న వాళ్ళంతా మనకి కజిన్సే అవుతారు. ఉదాహరణకి మనం ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాము. ఉదాహరణకి మీ మదర్ వాళ్ళ బ్రదర్, అంటే ఇప్పుడు మీ తల్లి యొక్క సోదరుడు యొక్క కూతురు ఎవరంటే మన కజిన్ అని చెప్పుకోవాలి. ఇక్కడ మనం దాన్ని సిస్టర్ ఇన్ లా అనడానికి వీల్లేదు. సిస్టర్ ఇన్ లా అంటే ఓన్లీ త్రూ మ్యారేజే వస్తుంది, లేకపోతే రాదు. సో అభ్యర్థి విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మరో ఒకటి చూద్దాము. అక్కడ వచ్చేసి నీస్ అండ్ నెఫ్యూ. సో నీస్ నెఫ్యూ అంటే ఎవరంటే మనకి ఇక్కడ మేనకోడలు లేకపోతే మేనల్లుడు అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ నీస్ అంటే ఇప్పుడు సిబ్లింగ్స్ అంటారు. సిబ్లింగ్స్ అంటే ఎవరంటే చిల్డ్రన్ ఆఫ్ సేమ్ పేరెంట్ ఆర్ కాల్డ్ యాజ్ సిబ్లింగ్స్. అంటే తల్లిదండ్రుల యొక్క పిల్లలని మనము సిబ్లింగ్స్ అంటామన్నమాట. అంటే ఇప్పుడు మన సోదరుడు కానీ సోదరి కానీ మనం ఏమంటామంటే సిబ్లింగ్ అంటారు. అంటే హీస్ మై సిబ్లింగ్ అనొచ్చు, లేకపోతే షీస్ మై సిబ్లింగ్ అనొచ్చు. అంటే సిబ్లింగ్ అంటే మనకు సిస్టర్ కావచ్చు లేకపోతే బ్రదర్ కావచ్చు. సో ఎవరినైనా మనం సిబ్లింగే అంటామన్నమాట. అంటే ఇప్పుడు సిస్టర్ వాళ్ళ కొడుకుని ఏమంటామంటే నెఫ్యూ అంటాము. అలానే బ్రదర్ వాళ్ళ కొడుకుని మనం నెఫ్యూ అంటాము. సో ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ సిస్టర్ కానీ బ్రదర్ కానీ అంటే ఇప్పుడు మనం సిస్టర్ ఆర్ బ్రదర్ అంటే మనం సిబ్లింగ్ అనే వర్డ్ యూస్ చేస్తాము. సో సిబ్లింగ్ యొక్క కొడుకు వచ్చేసి మనకి ఇప్పుడు నెఫ్యూ అవుతాడు. అలానే సిబ్లింగ్ వాళ్ళ డాటర్ వచ్చేసి మనకి ఇప్పుడు నీజ్ అవుతుంది. అంటే సిబ్లింగ్ డాటర్ అంటే అర్థం ఏంటంటే మన బ్రదర్ వాళ్ళ డాటర్ కానివ్వండి, అంటే మన బ్రదర్ వాళ్ళ కూతురు కానివ్వండి, లేకపోతే సిస్టర్ వాళ్ళ కూతురు ఎవరు కాండి. సో బ్రదర్ సిస్టర్ అయినా, సో బ్రదర్ వాళ్ళ కూతురు అయినా, లేకపోతే సిస్టర్ వాళ్ళ కూతురు అయినా మనం వాడే వర్డ్ వచ్చేసి నీస్ అంటాం. సో నీస్ అంటే మనము సిబ్లింగ్స్ డాటర్ ఈస్ నీస్ అని చెప్పొచ్చు. అలానే నెఫ్యూ ఎవరు అంటే సిబ్లింగ్స్ సన్ ఈస్ నెఫ్యూ. అంటే సిబ్లింగ్స్ సన్ అంటే ఇక్కడ సిబ్లింగ్ వచ్చేసి మనకు బ్రదర్ కావచ్చు లేకపోతే సిస్టర్ కావచ్చు. అంటే బ్రదర్ లేకపోతే సిస్టర్ వాళ్ళ కూతురు వచ్చేసి నీస్ అవుతుంది. బ్రదర్ లేదా సిస్టర్ వాళ్ళ కొడుకు వచ్చేసి మనకు నెఫ్యూ అవుతాడు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా వరకైనా ఉంది. ఇంకోటి మెటర్నల్ అంటే ముందే చెప్పాను. ఇక్కడ మెటర్నల్ అంటే మదర్ వైపు నుంచి, ఇక్కడ మెటర్నల్ అంకుల్ అంటే ఇప్పుడు మెటర్నల్ అంటే మదర్ వైపు నుంచి అని చెప్పాను. అంకుల్ అన్నాము అంటే ఎవరంటే ఇక్కడ మనకు మేనమామ లేకపోతే తల్లి యొక్క సోదరుడు అని కూడా మనకు మెటర్నల్ అంకుల్ అవుతారు. అలానే ఫాదర్స్ సిస్టర్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఫాదర్స్ సిస్టర్ అంటే మన ఫాదర్ వాళ్ళ సిస్టర్, అంటే ఫాదర్ వాళ్ళ సిస్టర్ ఏమవుతుంది మనకంటే ఆంట్ అవుతుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి, మేనత్త లేకపోతే ఆంట్ అవుతుంది. అలానే అంకుల్ అన్న ఆంట్ అన్న అన్నీ ఒకటే అర్థం అనమాట. అంటే తండ్రి యొక్క సోదరుడు లేదా తల్లి యొక్క సోదరు అన్న కూడా మనకి అంకులే వస్తుంది, లేదా తల్లి యొక్క సోదరి లేదా తండ్రి యొక్క సోదరి అయినా మనకు ఆంట్ అనే వస్తుంది. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు, అది వచ్చేసి పెటర్నల్. మీకు ఇంతకుముందు చెప్పినట్టు పెటర్నల్ అంటే మనకి ఫాదర్ వైపు నుంచి. ఇప్పుడు పెటర్నల్ అంకుల్ అనుకోండి తండ్రి యొక్క సోదరుడు, ఓకే. అలానే పెటర్నల్ ఆంట్ అంటే కూడా తండ్రి యొక్క సోదరి. సో పెటర్నల్ అనే వర్డ్ మనం ఎప్పుడు ఫాదర్ వైపు నుంచి వాడతాము. అలానే మెటర్నల్ అనే వర్డ్ ఎప్పుడు మనము మదర్ నుంచి వాడతాము. అలానే ఇప్పుడు గ్రాండ్ సన్ అంటే ఎవరు అంటే మనవడు. సో గ్రాండ్ సన్ అంటే ఇక్కడ మనం రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. గ్రాండ్ సన్ అంటే
కూతురి యొక్క కొడుకు కావచ్చు, లేకపోతే కొడుకు యొక్క కొడుకైనా కావచ్చు. అంటే కొడుకు యొక్క కొడుకునైనా మరియు కూతురు యొక్క కొడుకునైనా మనం వాడే పదం వచ్చేసి గ్రాండ్ సన్. అలానే ఇప్పుడు గ్రేట్ గ్రాండ్ సన్ అంటే ముని మనవడు, గ్రేట్ గ్రాండ్ సన్ అంటే ముని మనవడు. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అది మనకి ముని మనవడు అంటే మనకి కొడుకు తరపు నుంచి అయినా సరే, లేకపోతే కూతురు తరపు నుంచి అయినా సరే మనము అంటే కూతురి యొక్క మనవడు గ్రేట్ గ్రాండ్ సన్, లేకపోతే కొడు యొక్క మనవడు అని కూడా మనకి గ్రేట్ గ్రాండ్ సన్ అనేవాడు మాత్రమే మనము యూజ్ చేయాలి. అలానే గ్రేట్ గ్రాండ్ డాటర్ అంటే ముని మనవరాలు. ముని మనవరాలు అంటే ఇక్కడ అలానే అంటే కూతురి యొక్క మనవరాలైనా లేకపోతే కొడుకు యొక్క మనవరాలైనా కూడా మనము గ్రేట్ గ్రాండ్ డాటర్ అనేవాడే యూస్ చేస్తామన్నమాట. సో ఉదాహరణకు మీకు ముందు చెప్పినట్టు ఫాదర్ ఇన్ లా అండ్ మదర్ ఇన్ లా అంటే ఎవరంటే ఫాదర్ ఇన్ లా అంటే భర్త లేదా తండ్రి, భర్త తండ్రి లేదా భార్య తండ్రి అంటే ఫాదర్ ఇన్ లా. మీకు ముందే చెప్పాను, ఇన్ లా అనే వర్డ్ చూస్తే ఇన్ లా అంటే త్రూ మ్యారేజ్ మాత్రమే. పెళ్ళి అయితే మాత్రమే ఫాదర్ ఇన్ లా మదర్ ఇన్ లా వస్తారు, లేకపోతే సమస్య లేదు. అంటే పెళ్ళి అయితేనే ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా అనేది త్రూ మ్యారేజ్ మాత్రమే. ఇంకో దగ్గర మనం ఎక్కడ యూస్ చేయడానికి వీలు లేదు. అలానే మదర్ ఇన్ లా అంటే ఎవరంటే భర్త యొక్క తల్లి కావచ్చు, లేదా భార్య యొక్క తల్లి కూడా కావచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే మ్యారేజ్, త్రూ మ్యారేజే ఇన్ లాస్ అనేవాళ్ళు పాసిబుల్ అవుతారు, లేకపోతే పాసిబుల్ అయ్యే సమస్య లేదు. ఇప్పుడు మనము ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ జనరేషన్స్ అర్థం అంటే ఉదాహరణకు ఇక్కడ పర్సన్ ఎక్స్ ఉన్నాం అనుకోండి. పర్సన్ యొక్క తండ్రి అంటే నేను తండ్రి ఎప్పుడు ఇలా ఒక జనరేషన్ పైకి రాస్తాను, ఇక్కడ ప్లస్ అంటాను. అంటే ఇక్కడ తండ్రి ప్లస్ ఎందుకు రాస్తానంటే మనము ఉదాహరణకు ఒక సింబల్ ఇవ్వాలి. అంటే ప్లస్ అంటే మేల్ అని, మైనస్ అంటే ఫీమేల్ అని అనుకోవచ్చు, లేకపోతే మన ఉదాహరణకి మనకి ఎలాగైనా అనుకోవచ్చు అనమాట. సో జనరల్గా నేను ఎక్స్ యొక్క తండ్రి అంటే ప్లస్ అని రాస్తాను. అలానే ఎక్స్ యొక్క తల్లి అంటే ఇక్కడ మైనస్ అని రాస్తాను. అంటే నేను ఇక్కడ జనరేషన్స్ రాస్తున్నాను. అదే ఎక్స్ యొక్క సోదరు అంటే నేను సేమ్ జనరేషన్ రాస్తాను. అదే ఎక్స్ యొక్క సోదరి అంటే కూడా నేను ఇక్కడ సేమ్ జనరేషనే రాయడం జరుగుతుంది. సో ఇలా జనరేషన్స్ ఇలా రాయాల్సిన అవసరం ఉంది. అదే ఎక్స్ యొక్క కొడుకు అన్నారనుకోండి ప్లస్ అని రాయండి. ఎక్స్ యొక్క కూతురు అంటే కూడా మనము మైనస్ అని రాస్తాము. లేదా ఎక్స్ యొక్క కొడుకు అన్నాం అనుకోండి ఇలా రాసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ ఏమంటే ఇక్కడ గ్రాండ్ సన్ అయ్యాడు, అంటే మనవడు అయ్యాడు. అలానే ఎక్స్ యొక్క కూతురు యొక్క కొడుకు అనుకోండి మనం జనరేషన్స్లో ఈ విధంగా రాయొచ్చు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా మనం జనరేషన్స్ రాయాలంటే మన తండ్రి అంటే మన ప్రీవియస్ జనరేషన్ అంటే వెనకటి జనరేషన్ కాబట్టి మనము పైకి రాస్తున్నాము. అలానే నెక్స్ట్ జనరేషన్ అంటే కొడుకు, మనవడు, మనవరాలు వీళ్ళంతా నెక్స్ట్ జనరేషన్స్ కాబట్టి మనము మనకన్నా కింద రాయడం జరిగింది. సో ఈ విధంగా అభ్యర్థి ఇలా జనరేషన్స్ని ఇప్పుడు ఇలా రాసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎక్స్ యొక్క తండ్రి అంటే ఏం రాస్తుంటామంటే ఎక్స్ యొక్క తండ్రి, మళ్ళీ పైన ఇంకో జనరేషన్ రాస్తాము, తండ్రి అవుతాడు. అంటే మనం డైరెక్ట్గా ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే ఎక్స్ ఇక్కడికి ఉన్న రిలేషన్ ఏంటి అంటే డైరెక్ట్గా మనకు తండ్రి యొక్క తండ్రి కాబట్టి మనము గ్రాండ్ ఫాదర్ లేదా తాత అని మనం డైరెక్ట్గా చెప్పొచ్చు అనమాట. సో ఈ విధంగా అభ్యర్థి జనరేషన్స్ గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా రిలేషన్స్ కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు మనము ఉదాహరణకు కొన్ని ప్రశ్నలు ఏమిటో చూద్దాము. ఉదాహరణకి ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. సో మనకి బ్లడ్ రిలేషన్స్ అంటే రక్త సంబంధాల్లో మనకి జనరల్గా మనకి 3 రకాల ప్రశ్నలు వస్తాయి. సో ఇది మనకు దీంట్లో మనము ముందుగా టైప్ 1 అంటే మనము మొదటి రకాల ప్రశ్నలు ఇప్పుడు మనం చేద్దాము. సో ఈ ప్రశ్నలో ఏంటంటే మనకు డైరెక్ట్గా ఒక సెంటెన్స్ ఇస్తాడు, ఆ సెంటెన్స్లో ఎలాంటి రిలేషన్ ఉంటుందో మనం ఇక్కడ చెప్పాలి. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే ఒక వ్యక్తి బస్సులో ఉన్న బాలికను చూపిస్తూ తన స్నేహితుడు ఈ విధంగా అన్నాడు, ఆమె నా తండ్రి యొక్క భార్య యొక్క ఒకే ఒక కొడుకు యొక్క కూతురు, అయితే ఆ బాలిక ఆ వ్యక్తికి ఏమవుతుంది. సో ఇక్కడ చూస్తే సెంటెన్స్ చాలా పెద్దగా ఉంది. సెంటెన్స్ వచ్చేసి నా తండ్రి యొక్క భార్య యొక్క ఒకే ఒక్క కొడుకు యొక్క కూతురు అని ఇచ్చారు. సో ఇది మనం ఎలా చేయాలి అంటే ఈ పదాన్ని మనము విడగొట్టితే మనకు చాలా ఈజీ అవుతుంది. అంటే మనం కలిపి చదివితే కష్టం అవుతుంది, కానీ విడగొట్టినప్పుడు మనకు చాలా ఈజీ అవుతుంది. సో ఎలా విడగొడదాము అంటే విడగొట్టే ముందు ఎవరితో మాట్లాడుతున్నారో కూడా మనం విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ వచ్చేసి ఒక వ్యక్తి బస్సులో ఉన్న బాలికను చూపిస్తూ తన స్నేహితుతో ఇలా అన్నాడు అంటే ఒక వ్యక్తి బస్సులో ఉన్న బాలికను చూపిస్తూ అంటే ఒక బాలికను చూపిస్తూ తన స్నేహితుడితో ఇలా అన్నాడు అంటే ఎవరిని చూపిస్తున్నాడు అంటే ఇక్కడ బాలికను చూపిస్తున్నాడు. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఇక్కడ నా అంటే అర్థమైంది అంటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ నా అంటే వ్యక్తి అని అర్థం. తర్వాత నా తండ్రి యొక్క భార్య యొక్క ఒకే ఒక్క కొడుకు యొక్క కూతురు, ఇక్కడ కూతురు ఎవరంటే బాలిక అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వర్డ్ని విడగొడదాం. ఇప్పుడు నా తండ్రి యొక్క భార్య ఇక్కడ దాకా విడగొట్టండి అక్షరాన్ని, యొక్క అని ఎక్కడ అవుతుంటే అక్కడికి మనం విడగొడదాం. నా తండ్రి యొక్క భార్య, ఇప్పుడు నా తండ్రి భార్య ఏమవుతుంది నాకు మదర్ అవుతుంది, అంటే నా తండ్రి యొక్క భార్య నాకు అమ్మ అవుతుంది, సో తల్లి అవుతుంది. అంటే నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన ఆన్సర్ ఏంది అంటే నాకు ఇక్కడ మదర్ లేకపోతే తల్లి అని వచ్చింది అనమాట. అంటే ఇక్కడికి నాకు మదర్ అని వచ్చింది. అంటే ఇక్కడ నా అనుంది కాబట్టి ఇక్కడ నేను మై మదర్ అని రాసుకుంటాను. సో ఇంతవరకు నాకు నా తల్లి అని వచ్చింది. ఆ తర్వాత వచ్చేసి
ఇంతవరకు తల్లి వచ్చింది కాబట్టి తల్లి యొక్క ఒకే ఒక్క కొడుకు అన్నాడు. అంటే ఇక్కడ వరకు మళ్ళీ స్టాప్ చేద్దాం. అంటే యొక్క ఉంది కాబట్టి ఇంతవరకు ఆపేద్దాం. ఇప్పుడు నా తల్లి యొక్క ఒకే ఒక్క కొడుకు అన్నారు. అంటే మనకి నా తండ్రి యొక్క భార్య అంటే మనకి మై మదర్ అని వచ్చింది. ఆ తర్వాత మనకు ఇంతవరకు మై మదర్ అనే ఆన్సర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మై మదర్ అంటే నా తల్లి యొక్క ఒకే ఒక్క కొడుకు. ఇప్పుడు తల్లి యొక్క ఒకే ఒక్క కొడుకు అంటే ఎవరు? నేను. అంటే ఇతను ఆ వ్యక్తి గురించే మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ ఆ వ్యక్తియే ఇక్కడ మాట్లాడేది. అంటే ఇక్కడ వ్యక్తి అనొచ్చు, లేకపోతే నేను అని రాసుకోవచ్చు, లేకపోతే నా అని రాసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే మనకు నా తండ్రి యొక్క భార్య అంటే నా తల్లి అని వచ్చింది. ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే నా తండ్రి యొక్క భార్య అంటే ఇక్కడ నాకు తల్లి అని వచ్చింది. అంటే ఇక్కడ నా అనే పెడుతున్నాను, నా తల్లి అని వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మళ్ళీ నా తల్లిని కలుపుతూ మనం ఆన్సర్ చేయాలి. అంటే నా తల్లి యొక్క ఒకే ఒక్క కొడుకు అంటే నా తల్లి యొక్క ఒకే ఒక్క కొడుకు ఎవరైతాను? నేను అవుతాను. కాబట్టి ఇక్కడ నేను అని ఉంటాను. సో ఇప్పుడు నాకు ఇంతవరకు నేను అని వచ్చింది. తర్వాత నేను దీంతో కలుపుదాము. నా యొక్క కూతురు, నేను యొక్క కూతురు అంటే నా కూతురు అని వచ్చింది. అంటే ఇప్పుడు అయితే ఆ బాలిక ఆ వ్యక్తికి ఏమవుతుంది అంటే ఆ బాలిక ఏమవుతుందంటే కూతురు అవుతుందని ఆన్సర్ బి అని పెట్టచ్చు. అంటే ఎగ్జామ్లో ఈ విధంగా పెన్ను పెట్టకుండా చేయొచ్చు అనమాట ఇలాంటి ప్రశ్నలు. సో పెన్ను పెట్టకుండా ఎప్పుడు చేయొచ్చు అంటే ఎప్పుడైతే మనం ఒక ఇచ్చిన సెంటెన్స్ని ఎలా విడగొట్టుకోవాలో మనకు తెలిసినప్పుడు మనం పెన్ను పెట్టకుండా చేసే అవకాశం అనేది మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ప్రశ్నను ఇలా విడగొట్టుకొని అంటే యొక్క అనే దగ్గర మనం విడగొట్టుకొని ఈ ప్రశ్నను చూసినట్టయితే మనకు చాలా ఈజీగా సులభంగా అనిపిస్తుంది. లేకపోతే మనము ప్రశ్న ఎగ్జామ్లో ఎప్పుడు మనం ఈ విధంగా చేస్తేనే మనకి ఎగ్జామ్లో టైం అనేది సేవ్ అవుతుంది. లేకపోతే ఎగ్జామ్లో చేయడం చాలా కష్టం అవుతుంది. లేకపోతే మనం ఉదాహరణకి దీన్ని మనము జనరేషన్స్ ద్వారా కూడా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు నా తండ్రి యొక్క భార్య అన్నారు అనుకోండి. ఇప్పుడు నా అని మీరు రాసుకోండి. నా తండ్రి అంటే పై జనరేషన్ వస్తుంది మీకు. తండ్రి యొక్క భార్య అంటే తండ్రి యొక్క భార్య మనకి ఏమవుతుందంటే మళ్ళీ ఇక్కడ మనకి ఇక్కడ తల్లి అని రాసుకోవచ్చు మనం. అదే మళ్ళీ ఇంతవరకు నా తండ్రి యొక్క భార్య అంటే మనకి ఇక్కడ తల్లి వచ్చింది. యొక్క ఒకే ఒక కొడుకు అన్నారు. సో తల్లి యొక్క ఒకే ఒక కొడుకు వచ్చేసి మళ్ళీ నేనే అవుతాను. ఇక్కడ నేనే అవుతాను. నా యొక్క కూతురు అంటే మళ్ళీ నాకి ఇక్కడ కింద కూతురు అని పెడితే మనకి ఆన్సర్ అనేది మనకి ఈజీగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా కూడా మనం చేయవచ్చు. సో మనం అంటే ఇక్కడ మెంటల్గా చేసుకోవచ్చు, లేకపోతే జనరేషన్స్ని డ్రా చేసుకుంటూ అంటే జనరేషన్స్ ఉన్న బొమ్మని డ్రా చేసుకుంటూ కూడా మనం ఎగ్జామ్లో అనేది సాల్వ్ చేయొచ్చు. సో ఈ విధంగా చేసిన మనకి ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు మరో ప్రశ్న చేద్దాం. సో ఈ ప్రశ్న వచ్చేసి రాజు తండ్రి యొక్క తండ్రి నా తండ్రి అని శ్యామ చెప్పింది. అయితే శ్యామ రాజుకి ఏమవుతుంది అని అడిగారు. సో ఇక్కడ జనరేషన్స్ ప్రకారం మనం ఈ ప్రశ్నని చూసినట్టయితే రాజీవ్ తండ్రి యొక్క తండ్రి అన్నారు. అంటే ఇక్కడ ఎవరున్నారు అంటే ఇక్కడ మనకి రాజీవ్ ఉన్నాడు. రాజీవ్ యొక్క తండ్రి అంటే ఇక్కడ నేను చూడండి జనరేషన్స్ రాశాను. రాజీవ్ వాళ్ళ తండ్రి, మళ్ళీ తండ్రి యొక్క తండ్రి అంటే రాజీవ్కి ఇతను ఏమయ్యాడు అంటే ఇక్కడ రాజీవ్కి పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటే రాజీవ్ వాళ్ళ తాత అయ్యాడు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే రాజీవ్ తండ్రి యొక్క తండ్రి నా తండ్రి అన్నారు. అంటే ఇక్కడ నా అంటే ఎవరు అంటే ఏ వ్యక్తి అయితే నాతో మాట్లాడుతుంటారు. అంటే ఇప్పుడు నేను ఉదాహరణకి నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడేటప్పుడు నేను నా అంటాను. అంటే ఇప్పుడు నేను నా అని మాట్లాడతాను. ఉదాహరణకి నేను ఎదురుగా ఉన్న పర్సన్తో మాట్లాడుతున్నాను. అంటే ఎదురున్న వాళ్ళతో మాట్లాడితే నీ అని నేను సంబోధిస్తాను. అంటే ఇక్కడ నేను నా అంటే ఇప్పుడు నా గురించే మాట్లాడుతున్నాను. అంటే ఇక్కడ రాజు తండ్రి యొక్క తండ్రి నా తండ్రి అని శ్యామ చెప్పింది. అంటే శ్యామ చెప్పింది అంటే నా అంటే ఎవరు అంటే నా వచ్చేసి ఇక్కడ శ్యామ. అంటే ఇక్కడ ఏమైందంటే రాజీవ్ తండ్రి యొక్క తండ్రి నా తండ్రి అన్నది. అంటే రాజీవ్ యొక్క తండ్రి వచ్చేసి ఇతను ఎవరు అంటే శ్యామ వాళ్ళ తండ్రి అని చెప్పింది. అంటే శ్యామ ఏమని చెప్పిందంటే నా తండ్రి అని చెప్పింది. అంటే ఇక్కడ ఏమందంటే ఇక్కడ శ్యామ అంటే ఎవరంటే ఇక్కడ మనకి శ్యామని మనము తండ్రి యొక్క సోదరి అనుకోవచ్చు. అప్పుడే ఎందుకంటే రాజీవ్ వాళ్ళ తాత శ్యామ వాళ్ళ తండ్రి అన్నారు. అంటే ఇప్పుడు రాజీవ్ వాళ్ళ తాత శ్యామ వాళ్ళ తండ్రి ఎప్పుడు అవుతారంటే ఈ తండ్రికి అంటే రాజీవ్ వాళ్ళ తండ్రి యొక్క సోదరి శ్యామ అయినప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే శ్యామ ఏమవుతుందంటే కూడా తండ్రి యొక్క సోదరి. అంటే ఇక్కడ తండ్రి యొక్క సోదరి అంటే ఎవరు అంటే మనకి నాన్న సోదరి ఆర్ తండ్రి సోదరి ఎవరంటే మనకు మేనత్త అని అర్థమవుతుంది. అంటే జనరేషన్స్ మనం రాసుకొని కూడా మనం ఇలాంటి ప్రశ్నలు మనము సాల్వ్ చేసుకోవచ్చు. అదే మనము ఉదాహరణకి మరో ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్న చూసినట్లయితే రాణి తండ్రి యొక్క అంకుల్ అనూప్. సో రాణి తండ్రి యొక్క అంకుల్ అనూప్ తండ్రికి మనవడు మరియు అనూప్ తన తండ్రికి ఒకే ఒక కొడుకు. అయితే రాణితో అనూప్కు ఉన్న బంధుత్వం ఏమి అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఈ బంధుత్వం గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. అంటే దీన్ని మనము ఈ ప్రశ్నను చూసినట్టయితే ఈ ప్రశ్న చాలా క్లిష్టంగా ఉంది. అంటే ఇక్కడ మనకు జనరేషన్స్ చాలా ఎక్కువ అడుగుతున్నాడు. ఎక్కడ అంటే
రాజు తండ్రి యొక్క అంకుల్ అన్నాడు. అంటే ఇక్కడ తండ్రి అనేది ఒక జనరేషన్ అవుతుంది. మళ్ళీ అంకుల్ అంటే మనకు తండ్రితో పాటు ఒక జనరేషన్ రాసుకుంటాము. తర్వాత అనూప్ తండ్రికి మనవడు అంటే ఇక్కడ తండ్రి అనేది ఒక జనరేషను, మళ్ళీ మనవడు అనేది ఇంకొక జనరేషను, మరియు అనూప్ తన తండ్రికి ఒకే ఒక కొడుకు అన్నారు. అంటే ఇక్కడ మనకి చాలా జనరేషన్స్ అనేది మనకి ఈ ప్రశ్నలో నాకు చాలా జనరేషన్స్ అని కనపడుతున్నాయి. సో నాకు ఇలా జనరేషన్స్ కనపొచ్చినప్పుడు నేను ఏం చేయాలి అంటే నేను ఇక్కడ జనరేషన్స్ బొమ్మ గీసుకుంటే నాకు ఆన్సర్ అనేది చాలా సులభంగా వస్తుంది. అదేంటంటే రాణి తండ్రి యొక్క అంకుల్ అన్నారు. ఉదాహరణకి రాణి ఇక్కడ ఉందనుకుందాము. రాణి తండ్రి యొక్క అంకుల్ అన్నారు. అంటే రాణి యొక్క తండ్రి ఇతను అవుతాడు. రాణి తండ్రి యొక్క అంకుల్ అన్నాడు. అంటే రాణి తండ్రికి అంకుల్ అంటే అర్థమైంది, రాణి తండ్రి ఉండి సో ఇతనికి తల్లి వైపు నుంచి కానీ లేకపోతే తండ్రి వైపు నుంచి కానీ ఎవరైనా సరే అంకుల్ అంటే ఎవరు? అంకుల్ అంటే జనరల్గా వచ్చేసి మనకి మదర్ నుంచి కానీ ఫాదర్ నుంచి కానీ వాళ్ళ యొక్క సోదరుని మనం అంకులు అంటారు. అంటే ఇక్కడ మనం ఎటువైపు తీసుకుంటే మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ రాణి యొక్క తండ్రి యొక్క బ్రదర్ అంటే ఇతను ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతారు అంటే రాణి తండ్రి యొక్క అంకుల్ అంటే ఇప్పుడు రాణి ఉన్నాడు, రాణి తండ్రి వచ్చేసి ఇతని యొక్క అంకుల్ అంటే మనకు డైరెక్ట్గా ఇతని వస్తుంది. అంటే ఇక్కడ అంకుల్ అనేది మదర్ వైపు నుంచి రావచ్చు, ఫాదర్ వైపు నుంచి రావచ్చు. ఆ విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోండి. అంటే నేను ఇక్కడ ఏం రాస్తానంటే ఇక్కడ నేను ప్లస్ ఆర్ మైనస్ అని రాస్తాను. సో ప్లస్ ఆర్ మైనస్ అంటే రాణి యొక్క తండ్రి యొక్క తల్లి వైపు నుంచి కానీ లేకపోతే రాణి యొక్క తండ్రి వైపు నుంచి కానీ వాళ్ళ సోదరుని మనం ఏమంటామంటే అంకుల్ అంటాము. సో రాణి తండ్రి యొక్క అంకుల్ అంటే ఇతను ఇప్పుడు ఏమాడంటే అనూప్ తండ్రికి మనవడయ్యాడు. అంటే ఇతను ఎవరైతే అంకుల్ ఉన్నారో ఇక్కడ అంకుల్ అని రాసామో ఈ అంకుల్ వచ్చేసి అనూప్ తండ్రికి మనవడు అన్నాడు. సో అనూప్ తండ్రికి మనవడు అంటే ఇక్కడ ఇంకొక జనరేషన్లో అనూప్ వస్తాడు, అనూప్కి ఇంకొక తండ్రి ఉంటాడు, అనూప్కి కూడా మనకి ఇంకొక తండ్రి ఉంటాడు. అంటే ఇక్కడ మనం ప్లస్ అని రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ అంకుల్ ఏమయ్యారు అంటే అనూప్ వాళ్ళ తండ్రికి ఏమయ్యాడు? మనవడయ్యాడు. అంటే ఇక్కడ చూస్తే మనము ఇక్కడ ఈ అంకుల్ అనే వ్యక్తి 2 జనరేషన్స్ని కలుపుతూ ఉన్నాడు. ఆ విధంగా ఈ ప్రశ్న అనేది తయారు చేయడం జరిగింది. అది ఎలా అంటే రాణి యొక్క తండ్రి యొక్క అంకుల్ అతను అనూప్ యొక్క తండ్రికి మనవడు అంటున్నాడు. అంటే ఈ పార్ట్ని క్వశ్చన్లో ఈ పార్ట్ని అంటే కింద ఉన్న జనరేషన్ని మనకి ఇక్కడ పైన ఉన్న జనరేషన్ని ఈ అంకుల్తో కలుపుతూ ప్రశ్న అడగడం జరిగింది. అందుకని రాణి యొక్క తండ్రి యొక్క అంకుల్ అంటే ఇతను అనూప్ యొక్క తండ్రి యొక్క మనవడు అన్నారు. సో ఇప్పుడు ప్రశ్న ఏమడుతున్నారంటే తన తండ్రికి ఒకే ఒక కొడుకు ఎవరు అనూప్ వచ్చేసి తండ్రికి ఒకే ఒక కొడుకు అని ఇచ్చారు. సో దాంట్లో మనకి ప్రాబ్లం ఏమీ లేదు. అయితే రాణితో అనూప్కు ఉన్న బంధుత్వం ఏంది అన్నారు. సో ఇక్కడ మనకి వచ్చేసి రాణి వచ్చేసి మనకి ఇక్కడ కింద ఇక్కడ ఉంది. సో రాణి వాళ్ళ తండ్రి, మళ్ళీ తండ్రి, తాత, మళ్ళీ ఇంకొక జనరేషన్. అంటే ఇక్కడ మనకి ఎన్ని జనరేషన్స్ ఉన్నాయంటే 3 జనరేషన్లు ఉన్నాయి. అంటే ఇది తండ్రి, తాత, ముత్తాత. అంటే మనకి ఇక్కడ జనరేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ 3 జనరేషన్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్గా ఆప్షన్ డి ముత్తాత అని వస్తుంది. అంటే ఇక్కడ ఇలాంటి కనెక్టింగ్ ఉంటాయండి. కొన్ని ఇలాంటి ప్రశ్నలు కొంచెం క్లిష్టంగా ఉంటాయి కానీ కనెక్టింగ్ వర్డ్ అంటే ఇక్కడ ఏ వ్యక్తి కింద జనరేషన్ని పై జనరేషన్ని కలుపుతున్నాడో ఒకసారి మనం ఆలోచించుకుంటే ఇలాంటి ప్రశ్నలు అనేవి చాలా ఈజీగా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మనము మరో ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్న వచ్చేసి ప్లాట్ఫామ్పై ఉన్న స్త్రీని చూపిస్తూ మంజు ఇలా చెప్పింది. అంటే ఇక్కడ ఎవరు చెప్పారు అంటే మంజు చెప్పాను అన్నారు. ఇక్కడ మంజు చెప్పాను అంటే ఇక్కడ నా అంటే ఎవరు? నా అంటే గుర్తుపెట్టుకోండి మంజు. ఎందుకంటే మంజు చెప్పింది కాబట్టి ఇక్కడ మాట్లాడేది వచ్చేసి మనకి మంజు అవుతుంది. సో ఇప్పుడు మంజు తల్లి యొక్క కొడుకు యొక్క తండ్రి సోదరి అవుతుంది అన్నారు. అంటే ఇక్కడ మళ్ళీ చాలా యొక్కలు ఉన్నాయి. నేను ముందు చెప్పాను ఇలా యొక్క అని వచ్చినప్పుడు మనం దాన్ని విడగొట్టుకొని మనం చూసినట్లయితే మనకి ప్రశ్న అనేది చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు చూస్తే ఆమె నా తల్లి యొక్క కొడుకు అని ఉంది. అంటే నా తల్లి యొక్క కొడుకు అంటే ఎవరు వస్తుంది? నా తల్లి యొక్క కొడుకు అంటే నాకు ఏమవుతారు అనేది మనకి చూసుకోవాలి. ఇక్కడ ఒకే ఒక్కరు అంటే మళ్ళీ నేను వస్తాను. నా తల్లి యొక్క కొడుకు అంటే నా సోదరుడు. అంటే నా సోదరుడు అంటే నాకు ఇక్కడ నా బ్రదర్ అంటే మై బ్రదర్ లేకపోతే నా సోదరుడు అని వస్తుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నా సోదరుడు అని వచ్చింది నాకు ఇంతవరకు. సో నాకు ఇంతవరకు వచ్చేసి అంటే ఇక్కడ నుంచి ఇంతవరకు నేను సాల్వ్ చేస్తే నాకు నో సోదరుడు అని వచ్చింది. తర్వాత సోదరుడి యొక్క తండ్రికి సోదరి అని ఉంది. అంటే ఇప్పుడు ఈ తండ్రికి అనేది ఇక్కడ దాకా చూసుకుందాం. ఇక్కడ నా సోదరుడి యొక్క తండ్రి అన్నారు. అంటే నా సోదరుడి యొక్క తండ్రి ఏమవుతాడు? నా సోదరి యొక్క తండ్రి నా సోదరుడు యొక్క తండ్రి ఏమవుతారంటే నాకు కూడా తండ్రి అవుతాడు. అంటే ఇక్కడ కూడా నాకు ఆన్సర్ వచ్చింది నా తండ్రి అని వచ్చారు. ఇప్పుడు మిగతాది ఏముంది? ఇక్కడ సోదరి అని ఉంది. అంటే నా తండ్రి సోదరి అంటే నా తండ్రి సోదరి అంటే
ఏమని వస్తుందంటే ఇక్కడ మా ఆంటీ అని వస్తుంది, అంటే లేకపోతే నా ఆంట్ అని వస్తుంది అనమాట. లేకపోతే తండ్రి యొక్క సోదరి అంటే ఆంట్ అని వస్తుంది కాబట్టి ఇక్కడ నాకు ఆంటీ అని నేను ఇక్కడ రాసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు ప్రశ్న చూసినట్లయితే ఒకసారి మొత్తము, ఆమె నా తల్లి యొక్క కొడుకు అన్నారు. నా తల్లి యొక్క కొడుకు అంటే నా సోదరుని వచ్చింది. నా సోదరుడు యొక్క తండ్రి అంటే నా తండ్రి అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతిదీ ఇంతకుముందు చెప్పినట్టు నా అనే దాంతో మనం ఆలోచించాలి. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారంటే నా, కాబట్టి నా గురించి తీసుకుని నేను మాట్లాడుతున్నాను. అంటే ఇక్కడ నా తల్లి యొక్క కొడుకు, నా తల్లి యొక్క కొడుకు అంటే నా సోదరుడు, నా సోదరుడు యొక్క తండ్రి, నా సోదరుడు యొక్క తండ్రి అంటే నాకు కూడా తండ్రియే, నా తండ్రి యొక్క సోదరి, నా తండ్రి యొక్క సోదరి నాకు ఏమవుతుందంటే ఆంట్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆంట్ అని రాసుకోవాలి. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే మనకు ఎగ్జామ్లో ఇక్కడ క్లూ ఏంటంటే యొక్క అనేటి ఇప్పుడు చూసాం. ఇక్కడ యొక్క అనేది మనకి ఇక్కడ 2-3 సార్ల కంటే ఎక్కువగా చూసాం. అంటే ఇక్కడ ఉదాహరణకి మనం చూస్తే యొక్క అని ఇక్కడ చూసాం, యొక్క అని ఇక్కడ కూడా చూసాం. అంటే ఇక్కడ మనకి ఈ ప్రశ్నను మనం డైరెక్ట్గా 2 పార్ట్లుగా విభజించుకున్నాం ఇక్కడ. ఎందుకంటే 2 యొక్కలు ఉన్నాయి కాబట్టి 2 పార్ట్లుగా విభజించుకున్నాము. ఒకసారి 2 పార్ట్స్గా విభజించుకొని మనం దాన్ని సాల్వ్ చేసినట్టయితే మనకి ఇలాంటి ప్రశ్నలు అనేది చాలా ఈజీగా ఉంటాయి. ఇప్పుడు మనం ఉదాహరణకి మరో ప్రశ్న చూద్దాము. సో ఈ ప్రశ్న వచ్చేసి మనకి అనూజ్ మనీష్ ఎప్పుడైతే చూశాడో అప్పుడు అతను నాకు ఈ విధంగా గుర్తు తెచ్చుకున్నాడు. అంటే ఇక్కడ మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనము ఎవరు గుర్తు చేసుకున్నారో మనం ఇక్కడ చూసుకోవాలి. అనూజ్ మనీష్ను ఎప్పుడైతే చూశాడో అప్పుడు అతను ఈ విధంగా గుర్తు తెచ్చుకున్నాడు. అతను నా కూతురు తల్లి యొక్క తండ్రి యొక్క కొడుకు. అంటే ఇక్కడ మనకు చూస్తే ఇక్కడ యొక్క అని ఉంది. అంటే అతను నా కూతురు తల్లి యొక్క తండ్రి యొక్క కొడుకు అన్నారు. సో ఇక్కడ మనకు యొక్క అనేది మనం చాలాసార్లు వాడాం కాబట్టి మనం దీన్ని బ్రేక్ చేసి అంటే విడగొట్టి ఒకసారి మనం చూద్దాము. ఇప్పుడు నేను నా అంటే ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారో చూద్దాం. అనూజ్ మనీష్ను ఎప్పుడైతే చూశాడో అంటే ఇప్పుడు ఇక్కడ నా అంటే ఎవరంటే అనూజ్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నా అంటే ఎవరంటే అనూజ్, ఎందుకంటే అనూజ్ చూసినప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ నా అంటే అనూజ్. సో ఇప్పుడు అతను వచ్చేసి అతను అంటే ఇప్పుడు ఎవరైతే వ్యక్తిని చూపిస్తున్నాడో అతను అంటే ఇక్కడ వ్యక్తిని ఎవరిని చూపిస్తున్నారంటే మనిషిని చూపిస్తున్నారు. ఇక్కడ అతను ఎవరంటే మనిషి అని చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనీష్ ఇప్పుడు నా అనుంది కాబట్టి యొక్క అనే దగ్గర మనం బ్రేక్ చేద్దాం. నా కూతురు తల్లి అన్నారు. అంటే నా కూతురు తల్లి అంటే ఎవరు అవుతారు? నా కూతురికి తల్లి వచ్చేసి నా భార్య అవుతుంది, అంటే నా భార్య అవుతుంది. ఇప్పుడు నా భార్య యొక్క తండ్రి అన్నాను అనుకోండి. ఇప్పుడు నా భార్య యొక్క తండ్రి అంటే ఎవరు? నా భార్య యొక్క తండ్రి వచ్చేసి నాకు ఫాదర్ ఇన్ లా అవుతారు. అంటే నా భార్య యొక్క తండ్రి వచ్చేసి ఫాదర్ ఇన్ లా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక యొక్క ఉంది కాబట్టి నా ఫాదర్ ఇన్ లా యొక్క కొడుకు ఎవరంటే నా మామ వాళ్ళ కొడుకు, అంటే నాకు ఫాదర్ ఇన్ లా వాళ్ళ కొడుకు ఎవరు అవుతారంటే నాకు ఇక్కడ బ్రదర్ ఇన్ లా అవుతారు. సో కాబట్టి నాకు ఆన్సర్ ఏమవుతుందంటే నాకు బ్రదర్ ఇన్ లా అంటే బావ లేదా బామర్ది. అంటే ఇక్కడ కూడా నేను ఏం చేశానంటే ఒక వర్డ్ని చాలా విడగొట్టాను. అంటే ఇప్పుడు అతను నా కూతురు తల్లి అంటే నా కూతురి యొక్క తల్లి అంటే ఇక్కడ నా భార్య అని వస్తుంది. ఇక్కడ నా భార్య యొక్క తండ్రి అంటే నాకు ఏమవుతారంటే నాకు ఫాదర్ ఇన్ లా అవుతారు. ఇప్పుడు నా ఫాదర్ ఇన్ లా అంటే నాకు ఇప్పుడు భార్య వాళ్ళ తండ్రి వాళ్ళ కొడుకు ఎవరని అడుగుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే అది, అంటే నా భార్య వాళ్ళ తండ్రి వాళ్ళ కొడుకు ఏమవుతారు అనే క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పుడు నా భార్య వాళ్ళ తండ్రి వచ్చేసి ఫాదర్ ఇన్ లా కొడుకు వచ్చేసి బ్రదర్ ఇన్ లా. ఇక్కడ ఎందుకంటే ఫాదర్ ఇన్ లా కొడుకు వచ్చేసి మనకి ఇక్కడ బ్రదర్ ఇన్ లా అంటారు దీన్ని. సో మనకి తెలుసు బ్రదర్ ఇన్ లా అని తెలుగులో ఏమంటారు అంటే బావ ఆర్ బామరిది అని ఏదైనా అనొచ్చు. కాబట్టి మనకి ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ అని మనకి ఇక్కడ ఆన్సర్ అనేది వచ్చింది. ఇప్పుడు మనము మరో ప్రశ్న చూద్దాం. సో ఇవి 2 రకం ప్రశ్నలు. అంటే ఇప్పుడు దాకా మనం చూసిన ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే ఒక వర్డ్ ఇస్తారు, ఆ వర్డ్ని మనం ఎలా బ్రేక్ చేసుకుంటామో ఆ బ్రేక్ చేసుకున్న దాన్ని బట్టి మనం ఇక్కడ ఆన్సర్ ఒక సొల్యూషన్ అనేది తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఇవి 2వ రకం ప్రశ్నలు. ఈ ప్రశ్నలు ఎలా అంటే ఈ ప్రశ్నలు ఎలా సాల్వ్ చేయాలంటే జనరేషన్స్ డ్రా చేసుకోవడం వల్ల, అంటే మనం జనరేషన్స్ గీసుకోవడం వల్ల మనకి ఆన్సర్ అనేది చాలా ఈజీగా వస్తుంది. సో ఒక అభ్యర్థి జనరేషన్స్ గీసుకునేటప్పుడు ఎలాంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం చూద్దాము. ఏ మరియు బిల యొక్క తల్లి సి అన్నారు. అంటే ఏ మరియు బిల యొక్క తల్లి సి అన్నారు. ఇక్కడ తల్లి సి అంటే ఇక్కడ మనకు సి యొక్క జెండర్ అంటే సి ఆడనా మగనా అనేది మనకు డైరెక్ట్గా ఇక్కడ మనకు క్వశ్చన్లో ఇచ్చేశారు. అంటే ఇప్పుడు ఏ మరియు బిల యొక్క తల్లి సి అన్నారు. సో తల్లి సి కాబట్టి నేను పైన మైనస్ అనే ఒక జనరేషన్ ఇక్కడ మైనస్ అని రాసుకుంటున్నాను. సో ఇక్కడ సి యొక్క పిల్లలు అంటే ఏ మరియు బీలు యొక్క తల్లి సి అన్నారు కాబట్టి ఏ మరియు బీలు ఏమవుతారంటే ఏ మరియు బీలు సికి పిల్లలు అవుతారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే నాకు ఏ ఒక జెండర్ అంటే ఏ మేలా ఫీమేలా అంటే మగవాళ్ళ ఆడవాళ్ళ తెలియదు, అలానే బి కూడా మేలా ఫీమేలా కూడా నాకు ఇక్కడ తెలియదు. సో ఇప్పుడు ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం.
బి యొక్క భర్త డి అన్నారు. ఇక్కడ చూస్తే బి యొక్క భర్త డి అంటే డి జెండర్ వచ్చేసి మేల్ అంటే ప్లస్ అని రాసుకుంటాం. కానీ ఇక్కడ ఎవరిని పెళ్లి చేసుకున్నారంటే బిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి బి యొక్క భర్త వచ్చేసి డి కాబట్టి బి యొక్క భర్త డి. సో డి ఆల్రెడీ మనం జెండర్ ఇచ్చాడు అంటే మేల్ ఆఫ్ ఫీమేల్ ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే అది భర్త కాబట్టి డి అంటే ప్లస్ అని వస్తుంది ఎందుకంటే మేల్ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు డి ప్లస్ అని వచ్చిందనుకో బీకి ఏమొస్తుందంటే బి మైనస్ అని వస్తుంది. ఎందుకంటే భర్త అన్నాడు కాబట్టి ఇక్కడ బి వచ్చేసి భార్య అవుతుంది కాబట్టి సో బి మైనస్ అవుతుంది, డి అనేది ఇక్కడ మనకి ప్లస్ అవుతుంది. అయితే డీకు సి ఏమవుతుంది అని అడిగారు. అంటే ఇప్పుడు డీకి సి ఏమవుతుంది అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఎవరు అడుగుతున్నారంటే సి ఏమవుతుంది అని అంటున్నారు. ఎవరితో అంటే డీతో, అంటే డి నుంచి సికి మనం చెప్పాలి అంతే కదా. ఇప్పుడు ఒకవేళ డి సికి డి ఏమవుతుంది అంటే మనము సికి డి ఏమవుతుందంటే పైనుంచి కిందికి చూస్తాము. కానీ ఇక్కడ ప్రశ్న అలా లేదు. ఇక్కడ ప్రశ్న ఏమనుందంటే డీకు సి ఏమవుతుంది అన్నారు కాబట్టి సి ఏమవుతుందంటే ఇక్కడ భార్య వాళ్ళ తల్లి. సో మీకు ముందే చెప్పాను భార్య వాళ్ళ తల్లి అంటే ఇప్పుడు ఎప్పుడైతే పెళ్ళి అయితే మ్యారేజ్ అవుతున్న వాళ్ళ ఫాదర్ని కానీ మదర్ని కానీ అంటే మ్యారేజ్ అయిన తర్వాత అంటే భార్య వాళ్ళ మదర్ని కానీ ఫాదర్ని కానీ సిస్టర్ని కానీ మనకందరూ ఇన్లాస్ అవుతారని చెప్పుకున్నాం ఇంతకుముందు. సో ఈ విధంగా ఇప్పుడు డి యొక్క భార్య యొక్క తల్లి కాబట్టి మనకి మదర్ ఇన్ లా అని ఆన్సర్ డి అనేది వస్తుంది. సో ఈ విధంగా ఇలాంటి ప్రశ్నలు మనము జనరేషన్స్ డ్రా చేసుకొని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఇంకో ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్న కూడా చూసినట్టయితే ఒకసారి ఈ ప్రశ్న చూసినట్టయితే రోహిత్ యొక్క తండ్రి తరుణ్, కళ యొక్క సోదరుడు రోహిత్, దిలీప్ యొక్క భార్య కళ. అయితే రోహిత్కి దిలీప్ ఏమవుతుంది అన్నారు. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇక్కడ మనకి యొక్క ఉన్నప్పటికీ కూడా ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యొక్క ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వ్యక్తుల పేర్లు అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇంతకుముందు ప్రశ్నలు మనం చూసినప్పుడు వచ్చేసి 2 వ్యక్తులు ఉన్నారు. సో ఆ వ్యక్తులు చూపిస్తూ అతను నా సోదరు యొక్క తల్లి యొక్క కూతురు యొక్క మనవడి యొక్క అలా అన్నప్పుడు మనం ఏం చేసామంటే ఆ పదాన్ని మొత్తం విడగొట్టుకొని చూడడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ చూస్తే చాలామంది వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ ఎవరెవరు వ్యక్తులు ఉన్నారు? రోహిత్ అనే వ్యక్తి ఉన్నాడు, తరుణ్ అనే వ్యక్తి ఉన్నాడు, కళ అనే వ్యక్తి ఉన్నారు, రోహిత్ అనే వ్యక్తి. సో ఇక్కడ మనకి దిలీప్ అనే వ్యక్తి ఉన్నాడు. సో ఇక్కడ మనకి చాలా వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు చాలా వ్యక్తులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఒక జనరేషన్స్ అనేవి రాసుకోవడం మంచిది. సో ఉదాహరణకి చూస్తే ఇక్కడ రోహిత్ యొక్క తండ్రి తరుణ్ అన్నాడు. అంటే రోహిత్ యొక్క తండ్రి ఎవరు అంటే తరుణ్. అంటే ఇప్పుడు నేను ఇక్కడ రోహిత్ అని రాసుకుంటాను, రోహిత్ యొక్క తండ్రి వచ్చేసి తరుణ్. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తండ్రి అన్నాడు, తండ్రి అంటే నాకు ఇక్కడ ఏమొస్తుంది ప్లస్ అని వస్తుంది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తండ్రి అంటే మేల్ అంటే మనకి తండ్రి ప్లస్ అని రాసుకున్నాం ఇంతకుముందు కూడా. సో రోహిత్ యొక్క తండ్రి తరుణ్ అన్నాడు. ఇక్కడ కళ యొక్క సోదరుడు రోహిత్ అన్నారు. అంటే ఈ కళ ఎవరు అంటే రోహిత్ యొక్క సోదరి. ఇక్కడ సోదరి అంటే ఇక్కడ మళ్ళీ మనకి ఏమొచ్చిందంటే ఇక్కడ కళ యొక్క సోదరుడు రోహిత్ అన్నాడు. సో కళ యొక్క సోదరుడు రోహిత్ అంటే సోదరుడు అంటే ఇక్కడ మనకి జెండర్ వచ్చేసి మేల్ కాబట్టి రోహిత్ వచ్చేసి ప్లస్ అయ్యారు. మనకి ఇక్కడ ఎవరున్నారంటే కళ ఉంది. అంటే కళ ఎవరు అంటే రోహిత్ యొక్క సోదరి లేదా సోదరుడు, ఎందుకంటే మనకు జెండర్ తెలియదు కాబట్టి. కానీ ఇక్కడ 100% తెలిసింది ఏంటంటే రోహిత్ అనేవాడు కళకి వచ్చేసి ఎప్పుడు సోదరుడే అవుతారు. అలానే దిలీప్ యొక్క భార్య కళ అన్నారు. అంటే దిలీప్ యొక్క భార్య కళ అన్నప్పుడు కళ వచ్చేసి మనకి ఇక్కడ ఫీమేల్ అవుతుంది. ఎందుకంటే భార్య అంటే మనకు జెండర్ వచ్చేసి ఫీమేల్ అవుతుంది. సో ఎవరు పెళ్లి చేస్తున్నారంటే పెళ్లి అనేది మనం ఈక్వల్తో సింబల్తో ఇలా రిప్రజెంట్ చేస్తున్నాను. ఇక్కడ ఎవరంటే దిలీప్ అని రాసుకోవచ్చు. ఇక్కడ దిలీప్, ఇప్పుడు దిలీప్ యొక్క జెండర్ ఏమవుతుందంటే ఆల్రెడీ కళ అనేది భార్య కాబట్టి దిలీప్ అనే జెండర్ కూడా మనకి ఇక్కడ ప్లస్ అని మనకి ఇక్కడ వస్తుంది. అయితే రోహిత్కి దిలీప్ ఏమవుతాడు అన్నారు. ఇక్కడ చూడండి, అయితే రోహిత్కి దిలీప్ ఏమవుతారు అన్నాడు. సో రోహిత్కి దిలీప్ ఏమవుతారంటే ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు భార్య వాళ్ళ సోదరుడు. సో భార్య వాళ్ళ సోదరుడు ఏమవుతారంటే మనకి ఇక్కడ బావ లేకపోతే బామర్ది అవుతారు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి నాకు ఇక్కడ ఆప్షన్ ఏ అని నాకు ఇక్కడ అర్థమైంది. ఇప్పుడు అదేవిధంగా మనము ఇంకో ప్రశ్న చూద్దాము. ఇప్పుడు మరో ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్నలో కూడా మనకి డి యొక్క తల్లి ఏ మరియు బి, సి, ఎఫ్, జి అని ఇచ్చారు. అంటే ఇక్కడ చాలా రిలేషన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనకు డి, ఏ, బి, సి, ఎఫ్, జి అనే చాలా వ్యక్తులు ఉన్నారు. సో ఇలా మనం వ్యక్తులు చూసినప్పుడు ఎప్పుడన్నా మనము జనరేషన్స్ అనేది మనం ఇక్కడ డ్రా చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఎన్ని జనరేషన్స్ని మనం ఇక్కడ డ్రా చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి డి యొక్క తల్లి ఏ అన్నారు. సో డి యొక్క తల్లి ఏ అంటే ఇక్కడ ఏ ఒక జెండర్ ఇక్కడ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో ఆ జెండర్ వచ్చేసి మనం ఇక్కడ మైనస్ అని చెప్పుకోవచ్చు. సో డి యొక్క తల్లి వచ్చేసి ఏ కాబట్టి మనకు ఏ మైనస్ అని రాసి మన జనరేషన్ రాయాలి. ఎందుకంటే తల్లి అంటే పై జనరేషన్లో ఉంటుంది కాబట్టి మనం పై జనరేషన్లో రాయాలి. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ మనకి బి యొక్క సోదరుడు డి అన్నారు. అంటే బి
యొక్క సోదరుడు అంటే బి యొక్క సోదరి వచ్చి డి, అంటే ఇక్కడ సోదరి అంటే ఇక్కడ జెండర్ ఇస్తున్నారు ఆల్రెడీ, ఇక్కడ జెండర్ వచ్చేసి మైనస్ అని కూడా రాసుకోవచ్చు. అంటే బి యొక్క సోదరి వచ్చేసి డి కాబట్టి ఇక్కడ డి మైనస్ అని రాసుకొని ఇక్కడ మనము సోదరి కాబట్టి సేమ్ జనరేషన్ ఉంది కాబట్టి ఇక్కడ మనం బి అని రాసుకోవడం జరిగింది. అదేవిధంగా బీకు సి అనే కూతురు ఉంది అన్నారు. అంటే బీకు సి అనే కూతురు ఉంది అంటే ఇక్కడ సి జెండర్ ఆల్రెడీ ఇచ్చాడు, అది చేసి కూడా సి అనేది కూతురు అంటే ఇక్కడ కూతురు అంటే మనం ఇక్కడ ఫీమేల్ కాబట్టి మనం మైనస్లో రాస్తాము. సో బీకి వచ్చేసి సి అనే కూతురు ఉంది కాబట్టి సిని మైనస్ అని రాస్తాం. సో ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకి ఇంకా బి యొక్క జెండర్ ఇంకా మనకి ఇక్కడ తెలియదు. సో తర్వాత చూసినప్పుడు ఎఫ్ను వివాహం చేసుకున్నాడు అంటే ఇక్కడ సి అనే బీకు సి అనే కూతురు ఉంది, తర్వాత సి కామా ఎఫ్ను వివాహం చేసుకున్నాడు అన్నాడు. సో సి ఎఫ్ను వివాహం చేసుకున్నాడు అని ఉంది. సో సి వచ్చేసి ఎఫ్ని వివాహం చేసుకున్నారు అంటే మనకి ఇక్కడ ఎఫ్ అనేది ఇక్కడ మనకి ప్లస్ అని అనుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ సి కామా ఎఫ్ను వివాహం చేసుకున్నారు అన్నారు. సో సిని ఎఫ్ని వివాహం చేసుకున్నారు అంటే ఇక్కడ ఎఫ్ జెండర్ వచ్చేసి మేల్ అవుతుంది. తర్వాత ఏ యొక్క భర్త జి అన్నారు. సో ఏ వచ్చేసి మనకు ఫీమేల్ యొక్క భర్త వచ్చేసి మనకి ఏమవుతుంది జి అవుతుంది, ఎందుకంటే వివాహం అన్నారు కాబట్టి వివాహం అనేది మనం ఇక్కడ సింబల్ వచ్చేసి ఈక్వల్తోనే రీప్రజెంట్ చేస్తున్నాను. అయినా డీకు జి ఏమవుతారు అన్నారు. అయినా డీకి జి ఏమవుతారు అన్నారు. సో సింపుల్గా చెప్పాలంటే మనం డీకి జి వచ్చేసి మనకి ఇక్కడ తండ్రి అవుతారు. సో కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసి సింపుల్గా డి అని వస్తుంది. సో ఇలాంటి ప్రశ్నలు ఎగ్జామ్లో ఇక్కడ రిలేషన్ చాలా సింపుల్గా ఉన్నప్పటికీ ఎగ్జామ్లో ప్రశ్న అనేది కొంచెం సాగదీసి పెద్దగా ఇస్తారు, ఎందుకంటే కొంచెం టైం వేస్ట్ అవుతుంది. సో అభ్యర్థి ఏంటంటే ఆ విషయం కొంచెం జాగ్రత్త చూసి, సో అప్పుడు మనం ప్రశ్నలు డైరెక్ట్గా ఎవరు అడుగుతున్నారో ఒకసారి చూసుకోవాలి. అంటే ఇక్కడ ప్రశ్న డీకు జి ఏమవుతారు అనే ప్రశ్న, ఈ ప్రశ్న మనం ముందే చూసుకున్నట్టు అయితే మనము ఈ ప్రశ్నను మనం ముందే సాల్వ్ చేయొచ్చు. అంటే మనం ఇదంతా అంటే ఇక్కడ ఇచ్చిన ప్రశ్న మొత్తం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ నుంచి ఈ ప్రశ్న మొత్తం మనం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. అది అభ్యర్థి ఒకవేళ క్వశ్చన్ ముందే చూసుకున్నట్టు అయితే. సో దానివల్ల మనకి ఎగ్జామ్లో ఏమవుతుందంటే మనకి టైం అనేది మనకి ఇక్కడ చాలా సేవ్ అవుతుంది. ఇప్పుడు మనము మరో ప్రశ్న చూద్దాం. ఇవి మరో టైప్, అంటే ఇది టైప్ 3 ప్రశ్నలు, అంటే ఇది ఇంకో రకంగా ఉంటాయి ఈ ప్రశ్నలు. సో ఈ ప్రశ్నలు ఎలా చేయాలి అంటే టైప్ 3 ప్రశ్నలాగా మనము డివైడ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రశ్నలు అంటే చూద్దాము. ఒకవేళ పి మైనస్ క్యూ అనగా పి యొక్క తల్లి పి అన్నారు. అంటే ఇక్కడ మైనస్ అనే సింబల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మైనస్ అనే సింబల్ వచ్చేసి క్యూ యొక్క తల్లి పి అన్నారు. అంటే క్యూ యొక్క తల్లి పి అంటే ఇక్కడ మదర్ ఆఫ్ అని రిప్రజెంట్ చేస్తుంది. దీన్ని మనము మదర్ ఆఫ్ అనుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ మదర్ ఆఫ్, ఇక్కడ మైనస్ అంటే ఎప్పుడన్నా మనకి మదర్ ఆఫ్ అని చూసుకోవాలి, లేకపోతే మనం ఇక్కడ జనరేషన్స్ పరంగానే మనం రాసుకోవచ్చు. అదేవిధంగా పి ప్లస్ క్యూ అనగా క్యూ యొక్క సోదరుడు పి అన్నారు. అంటే ప్లస్ అనే రిలేషన్ దేన్ని సూచిస్తుంది అంటే ఇక్కడ సోదరుడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అది వచ్చేసి మైనస్ అనగా ఇక్కడ రిలేషన్ వచ్చేసి తల్లి, ఇక్కడ ప్లస్ అనగా రిలేషన్ వచ్చేసి సోదరుడు. కాబట్టి ఇక్కడ మనము బ్రదర్ ఆఫ్ అని ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ మనం ఇక్కడ బ్రదర్ ఆఫ్ అని రాసుకోవాలి. ఇంకో తర్వాత వచ్చేసి స్టార్ అన్నారు. స్టార్ అనగా పి యొక్క తండ్రి అన్నారు. అంటే స్టార్ రిలేషన్ దేని చూపిస్తుంది అంటే తండ్రిని చూపిస్తుంది. కాబట్టి మనము స్టార్ వచ్చేసి మనకి ఇక్కడ ఫాదర్ ఆఫ్ అని చూపిస్తుంది. అంటే ఇక్కడ మనము ఫాదర్ ఆఫ్ అని రాసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ స్టార్ అంటే తండ్రి కాబట్టి. మరియు క్యూ యొక్క తండ్రి పి, మరియు పర్సెంట్ అంటే పి పర్సెంట్ క్యూ అనగా క్యూ యొక్క సోదరి పి. అంటే ఇక్కడ పర్సెంట్ దేని చూపిస్తుంది అంటే ఇక్కడ పర్సెంటేజ్ సింబల్ దేని సూచిస్తుంది అంటే ఇక్కడ మనకి సోదరిని సూచిస్తుంది. అంటే ఇక్కడ నేను ఎప్పుడన్నా పర్సెంట్ అనే సింబల్ చూసినప్పుడు నేను ఇక్కడ వచ్చేసి సోదరి కాబట్టి నేను ఇక్కడ సిస్టర్ ఆఫ్ అని ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనకి సిస్టర్ ఆఫ్ అని ఉంటుంది. ఓకే, పి అగును. అయితే బి యొక్క మనవడు ఏ అను క్రింది వాటిలో ఏది సూచిస్తుంది అంటున్నారు. ఇక్కడ బి యొక్క మేనమామ ఏ అని క్రింది వాటిలో ఏది సూచిస్తుంది అన్నారు. అంటే ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మనం ఏంటంటే ఆప్షన్లో ప్రతి ఆప్షన్ను సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే మనము ప్రతి ఆప్షన్ను చేసుకుంటూ వెళ్ళాలి. సో మనం ఇక్కడ ప్రతి ఆప్షన్ను చేసుకుంటూ వెళ్ళినట్టయితే మనకు ఆన్సర్ అనేది చాలా ఈజీగా అవుతుంది. సో ఉదాహరణకి ఇక్కడ మనము ఆప్షన్ ఏ తీసుకుందాము. సో ఆప్షన్ ఏలో ఏమని ఇచ్చారంటే ఇక్కడ మనకి బి ప్లస్ ఎన్ మైనస్ ఎం పర్సెంట్ ఏ అన్నారు. సో ఇక్కడ మనకి ప్లస్ అంటే ఏంది అంటే ఇక్కడ ప్లస్ అంటే ఇక్కడ నాకు బ్రదర్ ఆఫ్ అని, అంటే ఇక్కడ వచ్చేసి నాకు ఇక్కడ బ్రదర్ ఆఫ్ అని ఇక్కడ చెప్పుకోవచ్చు. అలానే ఇక్కడ మైనస్ అంటే ఏంటంటే ఇక్కడ మైనస్ వచ్చేసి ఇక్కడ మదర్ ఆఫ్ అని పెట్టుకోవచ్చు. అలానే పర్సెంట్ ఏంటి అంటే ఇక్కడ
పర్సంటేజ్ వచ్చేసి నాకు ఇక్కడ సిస్టర్ ఆఫ్ అని ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ నేను ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ బి ప్లస్ ఎన్ అంటే మన ఇక్కడ ప్లస్ ఎక్కడ ఉందో చూసుకోండి. పి ప్లస్ క్యూ అనగా క్యూ యొక్క సోదరుడు పి అంటే క్యూ యొక్క సోదరుడు అంటే క్యూ యొక్క సోదరుడు పి అంటే నాకు ఇక్కడ జెండర్ ఎవరు తెలిసింది, నాకు పి జెండర్ అనేది నాకు ఇక్కడ తెలిసింది. అలానే ఇక్కడ బి ఈజ్ బ్రదర్ ఆఫ్ ఎన్ లేకపోతే ఎన్ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి అని ఇక్కడ వాక్యం నాకు ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మనకి బి ప్లస్ ఎన్ అంటే ఇక్కడ మనకు ప్లస్ అంటే బ్రదర్ ఆఫ్ అని, ఎన్ మైనస్ ఎం మైనస్ అంటే మదర్ ఆఫ్ అని, అలానే పర్సెంట్ అంటే ఇక్కడ మనకి సిస్టర్ ఆఫ్ అని వచ్చింది. సో ఇవన్నీ మనం కలిసి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి అన్నీ ఇక్కడ మనకి సిస్టర్ ఆఫ్ అని వచ్చింది. ఇవన్నీ చూద్దాము. అంటే ఇక్కడ మనకి బ్రదర్, మదర్, సిస్టర్ అన్నారు. అంటే బి నుంచి బ్రదర్ వాళ్ళ మదర్ అంటే ఇప్పుడు బ్రదర్ వాళ్ళ మదర్ అంటే ఇక్కడ మై మదర్ అని వస్తుంది అంతే కదా. బ్రదర్ వాళ్ళ మదర్ అంటే నాకు కూడా మదర్ అవుతుంది. అలానే మదర్ వాళ్ళ సిస్టర్. సో ఇక్కడ మదర్ వాళ్ళ సిస్టర్ అంటే నాకు ఇక్కడ ఏమొస్తుందంటే ఆంట్ అని వస్తుంది ఆన్సర్. కానీ ఇక్కడ నాకు అడిగింది ఏంటంటే బి యొక్క మేనమామ ఏ ఎవరు అంటున్నారు కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకి తప్పు అవుతుంది. అలానే ఇప్పుడు ఆప్షన్ బి చూసుకుందాం. ఉదాహరణకి ఆప్షన్ బిలో ఏముందంటే ఇక్కడ ఏ మైనస్ ఎస్ పర్సంటేజ్ ఎన్ ప్లస్ బి అన్నారు. అంటే ఇక్కడ మనకి పర్సెంట్ అంటే సింబల్ ఏంటంటే ఇక్కడ మనకి మైనస్ అంటే ఇక్కడ మదర్ ఆఫ్ అని ఉంది. సో ఇక్కడ నాకు ఇది మదర్ ఆఫ్ అని వస్తుంది ఇక్కడ. అలానే ఎస్ పర్సెంట్ ఎన్ అన్నారు. సో పర్సెంట్ అంటే నాకు ఇక్కడ మళ్ళీ సిస్టర్ ఆఫ్ అని వస్తుంది. అలానే ఇక్కడ మనకి ప్లస్ అంటే నాకు ఇక్కడ మళ్ళీ నాకు ఇక్కడ బ్రదర్ ఆఫ్ అని వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మదర్ ఆఫ్, సిస్టర్ ఆఫ్, బ్రదర్ ఆఫ్ అంటే ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎస్ అండ్ మదర్ దెన్ ఎస్ వచ్చేసి మనకి ఇక్కడ సిస్టర్ ఇక్కడ ఎస్ అంటే సన్ ఆఫ్ అనుకోదండి. ఇక్కడ ఎస్ వచ్చేసి సిస్టర్ ఆఫ్ ఎందుకంటే ఇక్కడ పర్సెంట్ వచ్చేసి మనకి ఇక్కడ సిస్టర్ ఆఫ్ కాబట్టి ఇక్కడ ఎస్ఐఎస్ ఓఎఫ్ అని రాస్తున్నాం. అంటే ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఏ మదర్ ఎస్ మదర్ తర్వాత సిస్టర్ తర్వాత మళ్ళీ బ్రదర్ అంటే మదర్ సిస్టర్స్ బ్రదర్. ఇక్కడ ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎస్ అన్నప్పుడు ఇక్కడ ఇప్పుడు మనం దీన్ని ఒక జనరేషన్లో కూడా మార్చుకొని ఒకసారి చేసే ప్రయత్నం చూద్దాం. ఇక్కడ ఏ ఈజ్ మదర్ ఆఫ్ ఎస్ అన్నారు. అంటే ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎస్ అవుతుంది. అలానే ఎస్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎన్ అన్నారు. అంటే ఎస్ ఏమవుతుందంటే ఇక్కడ ఎస్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎన్ అన్నారు. అండ్ ఎన్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి అంటున్నారు. అంటే ఎన్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి అన్నారు. సో ఇక్కడ చూసుకుంటే మన ఇక్కడ మదర్ ఆఫ్, సిస్టర్ ఆఫ్, బ్రదర్ ఆఫ్ అన్నారు. అంటే ఇక్కడ మదర్ ఆఫ్ ఎస్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఇక్కడ మనకి బ్రదర్ ఆఫ్. సో ఈ విషయం చూసినట్టయితే మనకి ఇక్కడ జనరేషన్స్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ అక్కడ అడిగే రిలేషన్ వచ్చేసి ఈ బి యొక్క మేనమామ ఏ అన్నారు. సో బి యొక్క మేనమామ ఏ అనే ఇక్కడ సందర్భం కూడా మనకి ఇక్కడ లేదు. సో కాబట్టి మనం ఇది కూడా ఎలిమినేట్ చేద్దాం. సో తర్వాత మళ్ళీ మనకు వచ్చేసి ఇక్కడ ఇంకో ప్రశ్న ఉంది. అది వచ్చేసి ఏ ప్లస్ ఎం మైనస్ ఎన్ పర్సెంట్ బి అన్నారు. సో మనం ఈ ప్రశ్న చూసుకున్నట్లయితే మనం ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ ప్లస్ అన్నారు. ప్లస్ అంటే మళ్ళీ మనకి ఇక్కడ బ్రదర్ ఆఫ్ అని వస్తుంది. ఇక్కడ మైనస్ అన్నారు. మైనస్ అంటే మనకి ఇక్కడ మదర్ ఆఫ్ అని వస్తుంది. అదే పర్సెంట్ అన్నారు. పర్సెంట్ మనకి ఇక్కడ మళ్ళీ సిస్టర్ ఆఫ్ అని వస్తుంది. అంటే ఇక్కడ ఏ బ్రదర్ ఆఫ్ ఎం అన్నారు. సో ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎం అవుతుంది. అలానే ఎం ఈజ్ ద మదర్ ఆఫ్ ఎన్ అన్నారు. అంటే ఎం ఈజ్ ద మదర్ ఆఫ్ ఎన్ అంటే ఎం అనేది మనకి పై జనరేషన్లో వస్తుంది. అలానే ఎన్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి అన్నారు. అంటే ఇక్కడ ఎన్ ఎవరు అంటే సిస్టర్ ఆఫ్ బి అని అడుగుతున్నారు. సో దీంట్లో అడిగే ప్రశ్న వచ్చేసి మనకి అయితే బి యొక్క మేనమామ ఏ అన్నాడు. సో ఏ ప్లస్ ఎం మైనస్ ఎన్ పర్సెంట్ బి అన్నారు. అంటే ఇక్కడ మనకి ప్లస్ అంటే ఏమని వచ్చింది. ఇక్కడ మనకి ప్లస్ అంటే బ్రదర్ ఆఫ్ అని వచ్చింది. తర్వాత మైనస్ అనగా మనకి మదర్ ఆఫ్. సో మదర్ ఆఫ్ అని రాసుకున్నాము. ఎన్ పర్సెంట్ ఎస్ అంటే మనకి సిస్టర్ ఆఫ్ కాబట్టి మనం ఇక్కడ సిస్టర్ ఆఫ్ అని రాసుకున్నాము. సో ఒకసారి రాసుకున్న తర్వాత మనము జనరేషన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనము జనరేషన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎం అన్నారు. సో ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎం అని రాసుకోవచ్చు. అలానే ఎం ఈజ్ ద మదర్ ఆఫ్ ఎన్ అన్నారు. అంటే ఎం ఎవరు అంటే మదర్. సో ఎం ఈజ్ ద మదర్ ఆఫ్ ఎన్ అని రాసుకోవచ్చు. అలానే ఎన్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి అన్నారు. సో ఎన్ ఈజ్ ద సిస్టర్ అంటే ఎన్ యొక్క జెండర్ వచ్చేసి మైనస్ అవుతుంది. సో ఎన్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ప్రశ్న చూసినట్టయితే బి యొక్క మేనమామ ఏ. సో బి యొక్క మేనమామ ఏ అని క్రింది వాటిలో ఏ చూసినట్టు ఇక్కడ మనకు తెలుసు. ఇక్కడ బికి ఎంకి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంది అంటే మదర్ అనే రిలేషన్ వస్తుంది. ఇక్కడ ఎంకి ఏకి ఉన్న రిలేషన్ ఏంటంటే ఎం వచ్చేసి ఏ యొక్క సోదరి. కాబట్టి ఇక్కడ మనకి మేనమామ ఎవరు అంటే ఇక్కడ బీకి ఏ డైరెక్ట్గా మనకి
మదర్ వాళ్ళ బ్రదర్ కాబట్టి మనకి ఏ అంటే మేనమామ అని వస్తుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ సి అని సూచిస్తుంది. సో ఇలాంటి ప్రశ్నలు మనం చూసినప్పుడు ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే సింబల్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇక్కడ మైనస్ అంటే తల్లి అని, ప్లస్ అంటే సోదరుడని, స్టార్ అంటే తండ్రి అని, ఇక్కడ పర్సెంట్ అనే సింబల్ వచ్చినప్పుడు సోదరి అని ఇచ్చినప్పుడు సో పక్కన మనం ఈ సింబల్స్ రాసుకొని ఇలా పెట్టుకున్నప్పుడు సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే తెలుగుకు ఇంగ్లీష్కి కొంచెం ఆపోజిట్లో ఉంటుంది. ఎలా అంటే ఇక్కడ పి ప్లస్ క్యూ అనగా పి యొక్క సోదరుడు పి అన్నారు. అంటే ఇక్కడ నాకు సోదరుడు పి అంటే నాకు ఇక్కడ పి యొక్క జెండర్ ప్లస్ అని తెలుస్తుంది. కానీ మనం దీన్ని ఇంగ్లీష్లో ఎలా రాస్తామంటే పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ అని రాస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మొదటగా ఇక్కడ క్యూ రాసాము, ఇక్కడ పి రాసాము. కానీ ఇంగ్లీష్లో వచ్చేసరికి మొదటిగా పి వచ్చింది, ఇక్కడ మనకి క్యూ అని వచ్చింది. ఎందుకంటే ఇక్కడ క్యూ యొక్క సోదరుడు పి కాబట్టి పి జెండర్ నాకు ఇక్కడ తెలుసు కాబట్టి ప్లస్ అని రాశాను. కానీ ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ అంటే పి వచ్చేసి బ్రదర్ కాబట్టి ఇక్కడ నేను పీకి ప్లస్ అని రాసుకున్నాను. సో అభ్యర్థి ఈ విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇంగ్లీష్కి తెలుగుకి మధ్యలో తేడా ఏంది అంటే తెలుగుకు ఇంగ్లీష్కి మనకి ఆపోజిట్లో మనకి రిలేషన్స్ అనేవి ఇలాంటి ప్రశ్నలు మాత్రమే. అంటే అన్ని ప్రశ్నలు కాదు, ఇలాంటి ప్రశ్నలు. అంటే ఎప్పుడైతే మనకి సింబల్స్ ఇస్తాడో మైనస్, ప్లస్, పర్సెంట్, స్టార్ అలాంటి సింబల్స్ ఇచ్చినప్పుడు, సింబల్స్ ఇచ్చి వాటి యొక్క రిలేషన్స్ ఇచ్చినప్పుడు అంటే మైనస్ అనగా తల్లి అని, ప్లస్ అనగా సోదరుడని అలాంటి రిలేషన్స్ ఇచ్చినప్పుడు మనకి ఇంగ్లీష్లో అవి ఆపోజిట్గా ఉంటాయి. సో అభ్యర్థి ఎప్పుడన్నా ఇంగ్లీష్ మీడియం ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. లేదా తెలుగు మీడియం పిల్లలు ఎప్పుడన్నా ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్లు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఈ విషయం అనేది గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనము ఇంకో ప్రశ్న చూద్దాము. సో ఈ ప్రశ్న కూడా క్యూ యొక్క తండ్రి ఎస్, పి యొక్క కూతురు క్యూ, ఎస్ యొక్క సోదరి ఆర్, ఆర్ యొక్క సోదరి జే, జే యొక్క తండ్రి కే, ఏ యొక్క కొడుకు కే, పి యొక్క తల్లి ఎక్స్. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఇక్కడ చాలా పర్సన్స్ ఉన్నారు, అంటే చాలామంది వ్యక్తులు ఉన్నారు. ఒకటి వచ్చేసి ఒక వ్యక్తి క్యూ, ఒక వ్యక్తి ఎస్, ఇంకో వ్యక్తి పి, ఇంకో వ్యక్తి వచ్చేసి ఆర్, ఇంకో వ్యక్తి జే, ఇంకో వ్యక్తి కే, సో ఇంకో వ్యక్తి ఎక్స్ అనే చాలామంది వ్యక్తులు ఉన్నారు. ఎప్పుడన్నా చాలామంది వ్యక్తులు ఉన్నప్పుడు మన ప్రశ్నను ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలి అంటే ముందు మనగా జనరేషన్స్ ఉన్న ఒక బొమ్మ అనేది మనం ఇక్కడ గీసుకోవాలి. అంటే జనరేషన్స్ ఉన్న ఒక డయాగ్రామ్ అనేది మనం ఇక్కడ గీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి ఇక్కడ చూద్దాము. క్యూ యొక్క తండ్రి ఎస్ అన్నారు. అంటే క్యూ యొక్క తండ్రి ఎస్ అంటే నాకు ఇక్కడ జెండర్ ఎవరిది వచ్చిందంటే నాకు ఎస్ అంటే తండ్రి అంటే జెండర్ మేల్ కాబట్టి నేను ప్లస్ అని రాసుకున్నాను. అంటే ఇక్కడ నేను క్యూ యొక్క తండ్రి ఎస్ అంటే ఎస్ ప్లస్ అని రాసి కింద క్యూ అని రాసుకోవాలి. ఎందుకంటే తండ్రి అంటే జనరేషన్ ఉంటుంది, ఒక జనరేషన్ వెనక ఉంటుంది కాబట్టి నేను తండ్రిని ఒక జనరేషన్ పైన అనేది రాసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు క్యూ యొక్క కూతురు పి యొక్క కూతురు క్యూ అన్నారు. అంటే పి యొక్క కూతురు వచ్చేసి క్యూ, అంటే క్యూ ఒక జెండర్ వచ్చేసి మైనస్ అన్నారు. అంటే పి యొక్క కూతురు వచ్చేసి క్యూ కాబట్టి క్యూ మైనస్ అవుతుంది. ఆల్రెడీ తండ్రి ఎస్ అని తెలుసు, కానీ పి యొక్క కూతురు వచ్చేసి క్యూ అన్నారు కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరికీ మ్యారేజ్ అయ్యింది కాబట్టి అంటే మ్యారేజ్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ క్యూ అనేవారు ఎస్ ఏమో తండ్రి అవుతున్నాడు, కానీ పీకి ఏమో క్యూ అని ఆమె కూతురు అవుతుంది కాబట్టి సో వీళ్ళిద్దరూ అంటే ఎస్ మరియు పి యొక్క మ్యారేజ్ అనే రిలేషన్ మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఎస్ ఆల్రెడీ మేల్ కాబట్టి పి అనేది ఇక్కడ ఫీమేల్ అవుతుంది. ఓకే, పి యొక్క కూతురు క్యూ అంటే ఇప్పుడు పి యొక్క కూతురు వచ్చేసి క్యూ అని ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎస్ యొక్క సోదరి ఆర్ అన్నాడు. ఇక్కడ సోదరి అంటే ఇక్కడ ఫీమేల్ కాబట్టి ఆర్ ఒక జెండర్ వచ్చేసి మైనస్ అని ఉంటుంది కాబట్టి ఎస్ యొక్క సోదరి ఆర్ అంటే ఎస్ సోదరి ఆర్, ఎందుకంటే ఆర్ అనేది సేమ్ జనరేషన్ కాబట్టి నేను అందరినీ ఒక లైన్లో రాయడం జరిగింది. సో ఎస్ యొక్క సోదరి ఆర్ కాబట్టి ఇక్కడ సోదరి యొక్క జెండర్ వచ్చేసి మైనస్ కాబట్టి ఇలా మైనస్ అని రాసుకోవాలి. తర్వాత ఆర్ యొక్క కూతురు జే అన్నారు. అంటే ఆర్ యొక్క కూతురు జే అంటే ఇక్కడ కూతురు యొక్క జెండర్ అంటే జే యొక్క జెండర్ కూడా వచ్చేసి ఇక్కడ మైనస్ అని చెప్పొచ్చు కాబట్టి ఆర్ యొక్క కూతురు వచ్చేసి ఇక్కడ జే అని నేను చెప్పొచ్చు. ఇప్పుడు జే యొక్క తండ్రి కే అన్నారు. ఇప్పుడు జే యొక్క తండ్రి కే అంటే ఇక్కడ తండ్రి అంటే ఇక్కడ కే జెండర్ వచ్చేసి ప్లస్ అని వస్తుంది. ఇక్కడ తండ్రి అన్నారు కాబట్టి తండ్రి అంటే నేను పై జనరేషన్లో రాసుకోవాలి. అంటే ఇక్కడ కే ప్లస్ అని సింబల్ ఉంటుంది. ఎందుకంటే జే యొక్క తండ్రి కే ఆల్రెడీ ఇక్కడ తెలిసిందంటే ఆర్ వచ్చేసి జే యొక్క మదర్ అంటే తల్లి. ఇప్పుడు తండ్రి కే తండ్రి అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ తల్లి అని ఇచ్చింది కాబట్టి ఇక్కడ తండ్రి వచ్చేసి ఇక్కడ నేను ప్లస్ పెట్టుకోవడం జరిగింది. సో కే మరియు ఆర్ వచ్చేసి ఇక్కడ భార్యాభర్తలు అని ఇండైరెక్ట్గా మనకి క్వశ్చన్లో అడగడం జరిగింది. అలానే ఏ యొక్క కొడుకు కే అన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏ యొక్క కొడుకు కే అన్నాడు. అంటే ఏ యొక్క కొడుకు వచ్చేసి కే కాబట్టి ఈ కొడుకు అనే జనరేషన్ అనేది ప్లస్ ఉంటుంది. ఆల్రెడీ మనకి ఇక్కడ కొడుకు ప్లస్ అనే జనరేషన్ వచ్చింది. కానీ ఇక్కడ వచ్చేసి ఏ యొక్క కొడుకు వచ్చేసి కే అన్నారు.
సో ఏ యొక్క కొడుకు వచ్చేసి ఎవరంటే కే, అంటే ఇక్కడ ఏ వచ్చేసి ఇక్కడ పైన ఉంటారు. సో ఏ యొక్క కొడుకు వచ్చేసి కే, అంటే ఇక్కడ ఏ వచ్చేసి ఇంకా పై జనరేషన్లో ఉన్నట్టు అర్థం. తర్వాత పి యొక్క తల్లి ఎక్స్ అన్నారు, అంటే పి యొక్క తల్లి ఎవరంటే ఇక్కడ పి అని ఇక్కడ ఉంది. సో పి యొక్క తల్లి అంటే ప్రీవియస్ జనరేషన్ ఉంటుంది. తల్లి ఎవరంటే ఎక్స్ అన్నారు. సో తల్లి అన్నారు కాబట్టి జనరేషన్ వచ్చేసి మైనస్ అవుతుంది. ఇక్కడ కూడా జనరేషన్ అనేది మైనస్ అయింది. సో ఈ విధంగా మనము ఇచ్చిన డైరెక్షన్స్తోని మనం ఒక డయాగ్రామ్ అనేది గీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ నుంచి మనకు ప్రశ్నలు అడుగుతారు కాబట్టి ఈ ప్రశ్నలు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఆర్కు ఏ మగును అన్నారు. సో ఆర్ ఎక్కడుంది, ఏ ఎక్కడుందో చూసుకుందాము. ఆర్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఏ వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఏ వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఆర్కు ఏమవుతారు అన్నారు. సో ఆర్కు ఏం అవుతారు అంటే ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చూడండి. ఇక్కడ మనము ఇప్పుడు పైన ఉన్నారు, అంటే ఇక్కడ కే ఉంది, కేకి వచ్చేసి పైన ఉంది. అంటే ఆబ్వియస్లీ మనకి ఇక్కడ త్రూ మ్యారేజ్ ఉంది, అంటే కే అనేవారు భర్త వాళ్ళ నాన్న వచ్చేసి ఏ. ఇప్పుడు ఇక్కడ నాన్న తల్లి మనకి ఇక్కడ తెలియదు అనమాట. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ, ఎందుకంటే నాకు ఇక్కడ ఏ అనే ఒక జెండర్ తెలియదు, అంటే ఇక్కడ ప్లస్ మైనస్ తెలియదు. అంటే కానీ ఒకటి మాత్రం తెలుసు, ఎవరంటే ఈ ఏ అనే ఆమె, అంటే ఏ అనే ఆమెనో మరి మగవారు మనకు తెలియదు, కానీ మనకు ఖచ్చితంగా తెలిసింది ఎవరంటే భర్త యొక్క పేరెంట్స్ అనమాట. పేరెంట్స్ అంటే ఇక్కడ మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, కానీ మనం ఎవరో చెప్పలేము, అంటే ఫాదర్ ఇన్ లాను చెప్పలేము, లేకపోతే మదర్ ఇన్ లాను ఇక్కడ చెప్పలేము. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఈ నిర్ణయించలేము అని వస్తుంది. సో ఉదాహరణ ఇక్కడ విద్యార్థులు చేసే మిస్టేక్ ఏంటంటే కే ఎలాగో కొడుకు కదా, సో ఇది కూడా మనకి తండ్రే ఉండొచ్చు, ఎందుకంటే మన సొసైటీలో మనం జనరల్గా మనం తండ్రి వైపు నుంచి ప్రతిదీ ఆలోచిస్తాం కాబట్టి మనం ఇక్కడ ఫాదర్ ఇన్ లా అని పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మనం ఫాదర్ ఇన్ లా అనేది ఇక్కడ కాదు, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఈ నిర్ణయించలేము. ఎందుకంటే నాకు ఇక్కడ వాళ్ళ జెండర్ తెలియదు, అంటే మేలో లేకపోతే ఫీమేలో జెండర్ తెలియదు, కాబట్టి ఆన్సర్ వచ్చేసి నిర్ణయించలేము అని. ఇప్పుడు ఇంకో ప్రశ్న చూద్దాం. ఆర్కు క్యూ ఏ మగును అన్నారు, అంటే ఇక్కడ మరి రిలేషన్ వచ్చేసి ఎవరి మధ్యలో అడుగుతున్నారంటే ఆర్ మరియు క్యూ అన్నారు. సో ఆర్కు క్యూ ఏమవుతుంది అంటే మనకి క్యూని అడుగుతున్నారు. అంటే ఇక్కడ మనకు తెలుసు ఎస్ అనేవారు ఎవరంటే ఆర్కు ఎస్కు మధ్యలో ఉన్న సంబంధం ఏంటంటే ఆర్కు ఎస్కి మధ్యలో ఉన్న సంబంధం వచ్చేసి బ్రదర్, ఎందుకంటే ఎస్ ఈజ్ ద బ్రదర్ అవుతారు అనమాట. సో వీళ్ళిద్దరు ఎవరంటే అన్న మరియు చెల్లెలు అనే, అంటే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అనే రిలేషన్ మనకి ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు మనకి సిస్టర్, ఇప్పుడు ఎస్ అంటే బ్రదర్, ఆర్ అంటే సిస్టర్. ఇక్కడ ఏమంటానంటే క్యూ ఏమవుతుంది అని అడుగుతున్నారు కాబట్టి క్యూ ఎవరు అంటే బ్రదర్ వాళ్ళ కూతురు, అంటే ఇక్కడ బ్రదర్ వాళ్ళ కూతురు అవుతుంది. అంటే ఇప్పుడు బ్రదర్ వాళ్ళ కూతురు అంటే ఎవరు మనకు ఆల్రెడీ తెలుసు. బ్రదర్ వాళ్ళ కూతురు అంటే ఎవరు, ఇక్కడ నీస్ అవుతుంది. ఇక్కడ నీస్ అంటే ఎవరు మనకి మేనకోడలు అవుతుంది. కాబట్టి ఆన్సర్ డి మేనకోడలు అని వస్తుంది. సో ఈ విధంగా ప్రశ్నలు ఇక్కడ 3 రకాల ప్రశ్నలు ఉంటాయి. ఒకటి వచ్చేసి మనము యొక్క అని వచ్చినప్పుడు ఏం చేయాలని చూసాము. ఆ తర్వాత వచ్చేసి మనకు జనరేషన్స్ ఇచ్చాడు, జనరేషన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలని చూసాము. ఇక్కడ మనము 3 రకం ప్రశ్నలు కూడా చూసాము. అంటే 3 రకం ప్రశ్నల్లో మనము సింబల్స్ ఇస్తాడు, అంటే ప్లస్ అంటే తండ్రి, మైనస్ అంటే ఇలాంటి ప్రశ్నలు మనం చూడడం జరిగింది. ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఇస్తారు. ఇలాంటి ప్రశ్నలు ఏమైందంటే మొత్తం ముందే బొమ్మ గీసుకోవాలి, ఆ బొమ్మ నుంచి ప్రశ్నలు అడగడం అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. మనం ఇప్పుడు చేసిన 3 రకాల ప్రశ్నలు అంటే టైప్ 1, టైప్ 2, టైప్ 3, ఈ 3 ప్రశ్నలు ఇంకోసారి చూసుకొని బాగా అర్థం చేసుకొని మరి కొన్ని క్వశ్చన్లు ప్రాక్టీస్ చేసినట్టయితే ఈ టాపిక్ అనేది మనకి చాలా సులభం అవుతుంది.